today, date 5th June, marriage analysis PhD scholar session by Venkat Lakshmi Garu. So, by from Visro. Okay. So, what is Visro actually? Vedic Science Research Organization అంటే ఏంటి? అంటే ఇదొక ఆ, దాదాపుగా ఇదివరకు ఒక కృష్ణ ఆస్ట్రాలజీ అని ఉండేది. దాని తర్వాత అందరూ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇది కలిసి వేదిక్ సైన్సెస్ ఆర్ వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గా మారింది. సో ఇక్కడ మా మెయిన్ మోటో ఏంటి అంటే జ్యోతిష్యం నేర్పించడమే కాదు, జ్యోతిష్కులను తయారు చేయడం కూడా. అంటే ఏంటి? జ్యోతిష్యులను తయారు చేయడం అంటే చెప్తే సరిపోతుందా అంటే కాదు. సో రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ మొత్తం కూడా అందరికీ నేర్పిస్తూ విత్ కాన్ఫిడెన్స్. అంటే సార్ చెప్తూ ఉంటారు రెండు రకాలు. జ్యోతిషం నేర్చుకోవడం ఒకటి, జ్యోతిషం ప్రెడిక్ట్ చేయడం ఒకటి. ప్రెడిక్ట్ చేయడం అనేది ఆర్ట్, నేర్చుకోవడం అనేది థియరీ. సో ఈ నేర్చుకోవడం అనేది మీరు బేసిక్ లెవెల్లో అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకుంటే మాస్టర్స్ లెవెల్ పిహెచ్డి లెవెల్లో దాని ఆర్ట్ కింద మార్చి ప్రెడిక్షన్ అనేది చేస్తారు విత్ కాన్ఫిడెన్స్. ఐ షుడ్ యాడ్. సో విత్ కాన్ఫిడెన్స్ మీరు దాన్ని చెప్పగలుగుతారు, అనాలిసిస్ చేయగలుగుతారు. అది మాస్టర్ అండ్ పిహెచ్డి లెవెల్. సో ఇలా పిహెచ్డి లెవెల్ మాస్టర్స్ లెవెల్లో జాయిన్ అయ్యి పిహెచ్డి లెవెల్ వరకు వచ్చి మా దానిలో ఇప్పుడు స్కాలర్గా ఒక తెలుగు లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వరకు, లోకల్ లాంగ్వేజ్ నుంచి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ వరకు తనను తను మార్చుకుంటూ చక్కగా సబ్జెక్ట్ నేర్చుకుంటూ చాలా కృషి చేసి, అసలు మాకు ప్రెజెంటేషన్ ఏంటి మేడం అన్న దగ్గర నుంచి మేడం ఏం ప్రెజెంటేషన్ ఇమ్మంటారు అన్న వరకు చక్కగా కాన్ఫిడెంట్గా ఆన్సర్లు ప్రతి సెషన్లో ఇస్తూ మాకు అందరికీ సుపరిచితులైన వెంకటలక్ష్మి గారు ఇవాళ సెషన్ మ్యారేజ్ అనాలిసిస్ మీద. సో 3 క్లాసెస్ ఉంటాయి. ఈ పిహెచ్డి సెషన్ ఏంటి అంటే మాకు ఓన్లీ రీసెర్చ్ పరంగా ఆర్ థీసిస్ పరంగానే మేము తయారు చేయట్లేదండి ఇక్కడ స్టూడెంట్స్ని. సో ఫస్ట్ మీకు ప్రెజెంటేషన్ లెవెల్లో అంటే మీ రీసెర్చ్ ఏంటి, దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఏం కావాలి, సో అవన్నీ కూడా నేర్పిస్తూ వన్స్ నేర్చుకున్న తర్వాత ప్రెజెంటేషన్స్ లెవెల్ అంటే మీ థీసిస్లో మీకున్న పరిజ్ఞానంతో పాటుగా కొత్తగా నేర్చుకున్న వాటిని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ మీరు ప్రెజెంటేషన్స్ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఆర్టికల్స్ రాయడము, బ్లాగ్స్ రాయడము, ఇవన్నీ కూడా మీ చేతే రాయిస్తాం. ఆ తర్వాత మీకు వన్స్ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చింది అని మాకు అనిపించిన తర్వాత దెన్ యూ విల్ బీ అలౌడ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు యువర్ ప్రెజెంటేషన్స్, అంటే ఇప్పుడు క్లాసెస్ సెషన్స్లో. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీ థీసిస్ కంప్లీషన్ అయ్యి అది యూనివర్సిటీకి పంపించడం అవుతుంది. అక్కడ మీకు వెరిఫికేషన్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ రఫ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వీటన్నిటికీ ముందు ఉండే సెషనే ఇది పిహెచ్డి స్కాలర్ సెషన్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ వెంకటలక్ష్మి గారు, వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెషన్. 1 minute మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను సార్, విత్ యువర్ పర్మిషన్ షీ కెన్ స్టార్ట్ ఇట్. అబ్సల్యూట్లీ. ఆల్ ద బెస్ట్ వెంకటలక్ష్మి గారు. మనం తర్వాత మీ సెషన్ తర్వాత మాట్లాడుకుందాం. సార్ ఒకసారి స్క్రీన్ షేరింగ్ చేస్తున్నాను సార్, స్క్రీన్ షేరింగ్ చేస్తూ మాట్లాడతాను. ఓం గం గణపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్రశ్చ రాహవే కేతవే నమః. ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారికి నా నమస్కారములు. అండర్స్టాండింగ్ మ్యారేజ్ ఇన్ ట్రెడిషనల్ కల్చర్ అండ్ మోడర్న్ లైఫ్. ఇవాల్టి నా టాపిక్ మెయిన్ మ్యారేజ్ కంపాటిబిలిటీ, మోడర్న్ మ్యారేజ్ కంపాటిబిలిటీకి ట్రెడిషనల్ కల్చర్ కంపాటిబిలిటీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూడటం కోసం ఇవాళ నా ఫస్ట్ క్లాస్ అనమాట. జర్నీ త్రూ చేంజింగ్ మ్యారేజ్ ఎక్స్పెక్టేషన్స్, ఇది సబ్ టైటిల్. అంటే మన చేంజ్ ఎలా జరిగింది, ట్రెడిషన్ నుంచి ఇప్పుడు మోడర్న్కి ఎలా చేంజ్ అయ్యింది అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట. ఇది చెప్పడానికి ముందర వేదిక్ సైన్స్ విఎస్ఆర్ఓ సంస్థ గురించి చెప్పదలుచుకున్నాను. వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది ఒక ఇన్స్టిట్యూట్. ఎలాంటిదంటే ఆస్ట్రాలజీ వీళ్ళకి ఎలా నేర్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా నేర్పాలని చాలా శ్రద్ధ తీసుకుని థీసిస్ని ఓల్డ్ ట్రెడిషనల్ తీయకండగా కొత్తగా మోడర్న్గా ఎలా చెప్పచ్చు, వీళ్ళకి ఇవాల్టి కాలానికి అనుగుణంగా ఎలా చెప్పచ్చు, అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్.
కొత్తగా ఎలా చెప్పాలి వీళ్ళకి అని చెప్పి నేర్పే సంస్థ. నేను దీంట్లో పిహెచ్డి ఎంఏ చేస్తూ పిహెచ్డి చేస్తున్నాను. నా పేరు వెంకటలక్ష్మి. వేదిక్ ఆస్ట్రాలజీ వేదిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో విఎస్ఆర్ సంస్థలో ప్రొఫెసర్ కృష్ణకాంత్ శర్మ గారి గైడెన్స్లో ఎంఏ అండ్ పిహెచ్డి చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ నేను కృష్ణకాంత్ గారి గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నాకు ఇంగ్లీష్ అర్థం కాకపోయి చాలా ఇబ్బంది పడిపోయి సార్ తోటి నా బాధ చెప్పుకుంటే నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది బాధపడుతున్నారు అని నాలాంటి వాళ్ళ కోసం ఆయన తెలుగు బ్యాచ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయటమే కాదు, ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే తెలుగు క్లాసెస్ కూడా ఆయనే తీసుకుని ఆయనే చెప్తున్నారు మాకు అర్థమయ్యేలాగా. ఇది నేను కృష్ణకాంత్ గారి గురించి విఎస్ఆర్ఓ సంస్థ గురించి నేను చెప్పదలుచుకుంది. కాకపోతే విఎస్ఆర్ఓ సంస్థలో వాళ్ళు పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటి, మేము ఆస్ట్రాలజీ నేర్పాము, ఆస్ట్రాలజర్ని తయారు చేస్తాము అనేది మాత్రం పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనిపించేంత బాగా నేను నేర్చుకున్నాను ఇక్కడ. అది మాత్రం 100%. అది నేను విఎస్ఆర్ఓ సంస్థకి చెప్పదలుచుకున్నాను. తరపున నేను వాళ్ళ కోసం చెప్పడం కాదు, నా ఫీలింగ్ అది విఎస్ఆర్ఓ సంస్థ గురించి. ఇవాళ నా టాపిక్. నేను కొంచెం మాట్లాడుతున్న తక్కువ, ఏమనుకోవద్దు సార్. నాకు ఇక్కడ పైన బ్లాక్ కలర్లో కనిపిస్తుంది సార్, నా హెడ్డింగ్ ఎంత పోతుంది. బ్లాక్ కలర్ లో మాకైతే బాగుంది. మీరు పర్లేదు, ఆ పైనుంచి లాగేసుకోండి, పైనుంచి లాక్కోవచ్చు మీరు. కనిపించట్లేదండి. మీరు స్క్రీన్ షేర్ అప్పుడు మీకు పైన అలా కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది ఈరోజు. కొంచెం పక్కకి అనగానే వెళ్ళిపోతుంది అది. అవునా, ఆ, ఏం చేసినా నా హెడ్డింగ్ పోతుంది. ఆహా, నో మాకు ప్రాబ్లం, మాకు మాకు కనిపిస్తుంది. ఓకే ఓకే, అంటే నాకు హెడ్డింగ్ అనిపించట్లేదు అందుకోసం. నో ప్రాబ్లం, మాకు కనిపిస్తుంది, మీరు వరీ కాకండి. ఓకే 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 సార్. సో నా నా టై- నా టాపిక్ ఇవాళ, నా టాపిక్ ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నాను అనే విషయం మీద చెప్పాల్సి వస్తే, అది ఇప్పుడు పోయింది సార్. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, మ్యారేజ్ అంటే ఒక మ్యారేజ్ లైఫ్ అనేది అన్ని అన్ని రిలేషన్షిప్ కన్నా లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్. ఇది నేను చాలా మందిని చాలా రకాలుగా దగ్గర నుంచి చూశాను. ఏంటంటే, కొంతమందికి మ్యారేజ్ కంపాటిబిలిటీ బాగోకపోయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మరి కొంతమంది మ్యారేజ్ కంపాటిబిలిటీ 100% బాగుంటుంది, అయినా సరే వాళ్ళకి మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్సెస్. అసలు వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ తేడా, ఏంటి తేడా అనే ఒక మీద తెలుసుకోవడం కోసం నేను చేసిన ప్రయత్నమే నా ఈ రీసెర్చ్ కోసం నేను దీంట్లోకి వచ్చింది. ఇది రీసెర్చ్ చేస్తున్నాను. మ్యారేజ్ కంపాటిబిలిటీ ఇప్పుడు మన మోడర్న్గా ఎలా చూడాలి, ట్రెడిషనల్లో ఎలా ఉండేది, ఇప్పుడు మోడర్న్గా ఎలా చూడాలి. ప్లస్ దానికోసం నేను తీసుకున్న నా రీసెర్చ్ టాపిక్కి హెడ్డింగ్ ఆనందకరమైన వైవాహిక జీవితానికి జాతక సమన్వయ ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ హోరోస్కోప్ కంపాటిబిలిటీ ఫర్ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇది నేను తీసుకున్న టాపిక్ అనమాట. కంపాటిబిలిటీ కేవలం మ్యాచింగ్ చార్ట్స్ చూడటం కాదు, ఒక జీవితాలని కలపటం అనమాట, ఒక జీవితాలకి మ్యాచింగ్ చేయటం అనమాట. అది నేను తీసుకున్న టాపిక్ అనమాట. ఇవాళ చెప్పాలనుకున్న నేను టాపిక్స్, మనకి సనాతన ధర్మాన్ని మనం మర్చిపోకూడదు, ఎక్కడి నుంచి వచ్చాము అని. మన వివాహ వ్యవస్థ ఇవాళది నిన్నటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అయితే అప్పుడున్న వివాహ వ్యవస్థకి ఇప్పుడున్న వివాహ వ్యవస్థకి తేడా ఏంటి, అప్పుడు ట్రెడిషనల్ మ్యారేజ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, మోడర్న్ దాంట్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది నా ఒక మెయిన్ కాన్సెప్ట్. ప్లస్ ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే, వివాహానికి మెయిన్ సూత్రం ధర్మ అర్థ కామ మోక్షాలు అనేది ఒక జన్మించిన ప్రతి జీవికి అది ఇంపార్టెంట్. వాటిని ఫుల్ఫిల్ చేయాలి. దానికోసం వాటిని ఎలా తీసుకుంటున్నాం, ఇప్పుడు మోడర్న్ లైఫ్లో మనం ఎలా తీసుకుంటున్నాం, ప్లస్ మోడర్న్లో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఆస్ట్రాలజీ పర్స్పెక్టివ్లో మనం మ్యారేజ్ని ఎలా చూస్తాం, ప్లస్ ఒక ప్రాక్టికల్ అష్టగుణ కూటం మీద ఒక చార్ట్ అనాలిసిస్, అష్టగుణ కూటమి ఎంతవరకు మనకి ఈ జాతకంలో మనకి ఉపయోగపడుతుంది అనేది నాది ఇవాళ క్లాస్ టాపిక్. కొంచెం లాగింగ్ అవ్వచ్చు, కాకపోతే కొంచెం అందరూ కొంచెం ఓపిక వినండి ప్లీజ్. ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి
ఒకసారి మీరు అంత కొంచెం ఓపిక వినండి. అంటే ఇది నా 3 క్లాసెస్కి ఇది బేసిక్ అన్నమాట. ఇది ఇంట్రొడక్షన్, ఒక బేసిక్ ఎందుకు అనే విషయం కోసం ఇది కంపల్సరీగా ఈ క్లాసెస్ వినాలన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం నేను ముందు చెప్పదలుచుకుంది ఏంటంటే, ట్రెడిషనల్ సిస్టమ్ కరెక్ట్ అని లేకపోతే మోడర్న్ సిస్టమ్ రాంగ్ అని నేనేం చెప్పట్లేదు. దీంట్లోనూ కూడా బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. సో ఎక్కడైనా సరే ఏవైనా ఉన్నాయి సరే దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే చెప్పడమే నా ఉద్దేశం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏం కావాలని తెలుసుకోవడం కోసం మెయిన్గా నేను ఇది స్టార్ట్ చేశాను అన్నమాట. ఇవాళ నా క్లాస్ ఇది. లైఫ్ స్టైల్ మారింది, అన్నీ మారినాయి, కమ్యూనికేషన్ మారింది. ఓల్డ్ దానికి మోడర్న్ దానికి, ట్రెడిషనల్ సిస్టమ్కి మోడర్న్ సిస్టమ్కి ఏంటి మారినాయి, ఏంటేంటి ప్లస్లు ఏంటేంటి మైనస్లు అని తెలుసుకుంటే ఫస్ట్ మనం అసలు ఇప్పుడు ఎలా చూడాలి, మ్యాచింగ్లు ఎలా చూడాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. అది నేను తీసుకున్నాను అన్నమాట. వాట్ ఈజ్ మ్యారేజ్? మ్యారేజ్ అంటే ఏంటి అసలు? ఇద్దరి జీవితాలని కలిపి ఉంచేది, 2 కుటుంబాలని, 2 కల్చర్లని కలిపి ఉంచగలిగే, జీవితం మొత్తం కలిపి ఉంచగలిగే ఒక సంస్కారం. ఇది ఒక సపోర్టింగ్, ఎలాంటి సపోర్టింగ్ అంటే ఫైనాన్షియల్ ప్లస్ ఎమోషనల్ సపోర్టింగ్. అలాగే బాధ్యత లేకుండా ఉండకుండా బాధ్యతలు అన్నమాట. పెళ్ళి అనేది ఒక ఈవెంట్ కాదు, ఒక జర్నీ, మన లైఫ్కి మొత్తం పనికొచ్చే ఒక జర్నీ అన్నమాట. ఎందుకు పెళ్ళి అనేది ఇంపార్టెంట్? ఇది షోడశ సంస్కారాల్లో ఒకటి. మనం తరించాలంటే పెళ్ళి అనేది ఒకటి కంపల్సరీ కావాలి. ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు అనేవి పెళ్లి చేసుకుంటేనే జరుగుతాయి, చేయగలం. అందుకోసం ఒకటి మ్యారేజ్ ఎందుకు ఇంపార్టెంట్? ఎమోషనల్ లైఫ్కి, స్ట్రక్చర్ ఫ్యామిలీకి ఏర్పడడానికి, సొసైటీలో మనకు ఒక స్టేబుల్ నిలబడడానికి, మనకు ఒక వారసత్వానికి, మన జీవితం ఒక ఎదుగుదలకి. సో మనకి వివాహం అందుకు చేసుకుంటున్నాం. ఇప్పుడు మ్యారేజెస్ అప్పుడు ఎలా మారినాయి, అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎలా మారినాయి ఏంటి అనే విషయం మనం తెలుసుకుందాం. ఇప్పుడు మ్యారేజ్ ఇండియన్ ట్రెడిషన్లో ఒక పవిత్రమైన సంస్కారం, ఒక షోడశ సంస్కారాలు ఒకటి. ఇది కేవలం ఒక సోషల్ కాంట్రాక్ట్గా కాకుండా వాళ్ళిద్దరు భార్యాభర్తలు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వాళ్ళు చేయవలసిన డ్యూటీస్ని కలిపి చేసేవారు. అది ఒక స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీగా, సోషల్ స్టెబిలిటీగా ఉండేది. అంతే తప్పించి నీ దాని నువ్వు ఉండు, నా దాని నేను ఉండు అనేటట్టుగా ఎక్కడా లేదన్నమాట. అది ఒక ఇద్దరు కలిపి ప్రయాణం చేసి వాళ్ళ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసుకోవడం అన్నమాట. అలా ఉండేది మ్యారేజ్ మన ట్రెడిషనల్లో. పవిత్రం అని ఎందుకన్నామంటే అక్కడ డ్యూటీస్ని వాళ్ళు చేయాల్సిన కర్మల్ని, వాళ్ళు చేయవలసిన పనుల్ని చాలా జాగ్రత్తగా చేసేవారు. రెస్పాన్సిబిలిటీగా, బాధ్యతగా ఫ్యామిలీని, సొసైటీలో ప్లస్ ఓల్డ్ ట్రెడిషనల్ మ్యారేజ్ల్లో దాన్ని ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా తీసుకునేవారు. కేవలం పర్సనల్ హ్యాపీనెస్ కింద మాత్రం తీసుకునేవారు కాదు. ప్లస్ 4 పురుషార్థాలు. ఈ 4 పురుషార్థాలు ధర్మ అంటే పద్ధతి ప్రకారం జీవించడం, ఒక పద్ధతి ప్రకారం జీవించడం. ఇక్కడ ధర్మ అంటే ఒక్క ధర్మం మాత్రమే పట్టుకుని ఉండకూడదు. అంటే ఎక్కువ అదే మాత్రం ఉంటే ఒక నా డ్యూటీ నేను చేస్తాను, ఇంకా నేను ఇంకేం పట్టించుకోను అని పట్టించుకోకుండా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏమైపోతుంది అంటే మెకానికల్గా అయిపోతుంది. అందుకని ధర్మం ఉండాలి. అర్థం అంటే కేవలం సంపాదన మాత్రమే కాదు, సంపాదనతో పాటు ఆ సంపాదన దేనికి, మన ఫైనాన్షియల్ ఎంతవరకు కావాలో అంతవరకు సంపాదించుకోవాలి తప్పించి అంతకంటే ఎక్కువ సంపాదన మీద పెట్టుకుని ఫ్యామిలీని పట్టించుకోకుండా ఉండడం కాదు. అది అప్పట్లో అందరూ కరెక్ట్గా పాటించేవారు. వాళ్ళ డ్యూటీస్ని కరెక్ట్గా పాటించేవారు, వాళ్ళ సంపాదన కరెక్ట్గా పాటించేవారు. ఏదైనా సరే కరెక్ట్గా ఒక లిమిటేషన్తో ఉండేవారు. అంటే అప్పుడు సంపాదించేవారు, సంపాదించగలగలేరు, కేవలం కుటుంబం నిలబడటం కోసం అన్నట్టుగానే ఉండేది సంపాదన. అలాగే డిజైర్స్, కామ అంటే ఇక్కడ చెడ్డగా ఏమి తీసుకోకూడదు. వాళ్ళు హ్యాపీ మూమెంట్స్ అనేవి ఉంటాయి, సరదాగా ఎక్కడికైనా వెళ్ళటం చేయటం అనేవి కూడా ఉంటాయి. దాన్ని చక్కగా నిర్వర్తించారు. ఎక్కడ ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా హ్యాపీగా ఉన్నారు. మోక్షం అంటే ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళు స్పిరిచువల్ వైపుకి కూడా వెళ్ళారు. అందుకని వాళ్ళు ధర్మార్థ కామోక్షాలు అనేవి చక్కగా నిర్వర్తించారు. సో ఇప్పుడు అవి నిర్వర్తించట్లేదా? కాదు, ఇప్పుడు నిర్వర్తిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఏంటి తేడా?
అదే ఫలంగా ఒకటే అంటే ధర్మ అంటే ఏంటండి, నేను పని మాత్రమే చేస్తాను, నా ఆఫీస్ టైం అయిపోతుంది, నేను ఆఫీస్ వర్క్ అని ఆ పని మీదే ఉంటే లైఫ్ అంతా మెకానికల్ అయిపోతుంది. కేవలం డబ్బు మాత్రమే సంపాదించుకోవాలి అని అనుకుంటే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేరు. అలాగే కేవలం డిజైర్స్ మాత్రమే ఉంటాయి అనుకుంటే ఆర్థిక స్థిరత్వం ఉండదు. ఎందుకంటే డబ్బులు విపరీతంగా డిజైర్స్, కోరికలు తీర్చుకోవడం కోసం సంపాదించుకుంటూ ఉంటే, అదే కోరికలు తీర్చుకోవడం కోసం అంటే సంపాదనకి టైం సరిపోదు, సంపాదన నిలబడదు, స్టేబుల్గా ఉండదు. అలాగే ఎంతసేపు పూజలు పునస్కారాలు లేకపోతే మోక్షం వైపే, అంటే మోక్షం అంటే ఇక్కడ వేరేలాగా తీసుకోవద్దు. ఇక్కడ మోక్షం అంటే మనం స్పిరిచువల్ వైపుకి వెళ్ళిపోయి పట్టించుకోకుండా, మిగతా ఏమి పట్టించుకోకుండా ఉన్నా సరే స్టేబుల్గా ఉండదు వైవాహిక జీవితం. అప్పట్లో నేను 4 పాటిస్తూ కూడా స్టేబుల్గా ఉంది వైవాహిక జీవితం. సో ఇప్పుడు ఎందుకు లేదు, అది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. గృహస్థ ధర్మ కంపల్సరీగా వైవాహిక జీవితానికి గృహస్థ ఆశ్రమం అనేది కంపల్సరీగా అప్పటి రోజుల్లో ఉండేది. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, సొసైటీ కోసం కానీ, దేనికైనా సరే దేనికైనా సరే గృహస్థాశ్రమం ఒక బ్యాక్ బోన్ లాగా ఉండేది. గృహస్థాశ్రమం లేకపోతే సన్యాసి బతకలేడు, బ్రహ్మచారి బతకలేడు అని చెప్పేసి గృహస్థాశ్రమం మీదే ఉంది ఏదైనా సరే. సో ఇక్కడ భవిష్యత్తులో మంచి సంస్కారం, విలువలు అన్నీ నేర్పాలి, పిల్లల్ని సొసైటీకి మంచి సంతానాన్ని ఇవ్వాలి, మంచి సొసైటీని ఇవ్వాలన్నా సరే గృహస్థ ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ రుణాలు, పితృ రుణ, దేవ రుణ, ఋషి రుణ అని ఉన్నాయి. ఇవి కంపల్సరీగా తీర్చాలి. అది ఎవరైనా సరే, ఆ తరమైనా సరే, ఈ తరమైనా సరే, ఎవరైనా సరే తీర్చాలి. ఈ రుణాలు అనేవి తీర్చాలి. అది మనకి పెద్దలకి ఇస్తున్న గౌరవం, సొసైటీ పట్ల మన బాధ్యత, ప్లస్ గురువులకి ఇస్తున్న మన గౌరవం, ఇవన్నీ మనం చేయవలసిన కార్యక్రమాలు. అప్పట్లో ఇవన్నీ జరిగేవి. వంశవృద్ధి, చిల్డ్రన్ కోసం కంపల్సరీగా అప్పుడు ఫ్యామిలీ వంశం వృద్ధి చెందాలి అని చెప్పేసి దానికోసం ఉండేవాళ్ళు ఎక్కువ. ఫ్యామిలీ ట్రెడిషన్స్కి, వంశ వృద్ధి చెందడానికి, ఈ రుణాలు, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీర్చడానికి కంపల్సరీగా సంతానం అనేది కావాల్సి వచ్చేది అప్పుడు. దానికోసం పెళ్ళి అనేది చాలా పవిత్రంగా చూశారు అప్పుడు. సో ఇప్పుడు చూడట్లేదా? కాదు, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. సో ఇక్కడ ట్రెడిషనల్ మ్యారేజ్లో స్ట్రెంగ్స్ అండ్ బలాలు, బలహీనతలు. అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, జాయింట్ ఫ్యామిలీ సపోర్టింగ్ బాగా ఉండేది. అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే ఫేస్ చేయడానికి తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు సలహాలు ఇచ్చేవారు, వాళ్ళ సలహాల మీద ముందుకు నడిచేవాళ్ళు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు సాల్వ్ చేసుకునేవాళ్ళు. అలాగే లాంగ్ టర్మ్ కమిట్మెంట్. అప్పట్లో ఇలా గొడవలు ఉండేవి కావు, ఏమి ఉండేవి కావు. రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఒక క్లియర్గా ఉండేవి. ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎంత బాధ్యతగా ఉన్నారు ఏంటి అనేది. అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్, ఇవన్నీ ఉండేవి అప్పట్లో. అలాగే లిమిటేషన్స్, ఒక హద్దులు కూడా ఉన్నాయి. ఏంటంటే స్వతంత్రం ఉండేది కాదు అప్పుడు. ఎవరికి ఏదైనా ఫీలింగ్స్ ఉంటాయి, బయటకు చెప్పుకోవడం కుదిరేది కాదు. డామినేషన్ ఉండేది, అన్ఈక్వల్ ఆపర్చునిటీస్. అంటే ఎగ్జాంపుల్, ఎవరు నా పెద్దల మాట వినాలి, లేకపోతే అత్తగారి మాట వినాలి, లేదా మామగారి మాట వినాలి, హస్బెండ్ మాట వినాలి అనేసి ఇలాంటివని అప్పుడు కొంచెం లిమిటేషన్స్ ఉండేవి అన్నమాట. అవి అప్పట్లో ఉన్న మైనస్లు అన్నమాట. అక్కడ ఇండివిజువల్గా చాయిస్ తీసుకునే ఛాన్స్ ఉండేది కాదు. ఏదైనా సరే పెద్దలు ఏం చెప్తే అదే చేయాల్సి వచ్చేది. అక్కడ ఉన్న లిమిటేషన్స్ అన్నమాట అక్కడ ట్రెడిషనల్ మ్యారేజ్లో. మోడర్న్ మ్యారేజ్ ఎలా మారింది, ఎందుకు మారింది అసలు? మోడర్న్ మ్యారేజ్ ఎందుకు మారింది? అర్బన్ లైఫ్ స్టైల్ అంటే సిటీస్కి వెళ్ళిపోవడం, ఉద్యోగాలు, ఎక్కువ చదువుకోవడాలు, కెరీర్ మీద ఫోకస్ పెట్టుకోవడం, ప్లస్ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ పెరగటం, స్వతంత్రం రావటం, వీటి వల్ల మోడర్న్ సొసైటీ మారిపోయింది మ్యారేజ్ విషయంలో. ఇప్పుడు దేనికి సపోర్ట్ ఇస్తుంది? మోడర్న్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇప్పుడు ఎమోషనల్గా సపోర్ట్ కావాలనుకుంటుంది, ఫ్రెండ్షిప్ కావాలనుకుంటుంది, మెంటల్ కంఫర్ట్ కావాలనుకుంటుంది. అంటే మెంటల్ కంఫర్ట్ అంటే మానసికంగా, అంటే ఒకరికొకరికి మాట్లాడుకుంటే రిలాక్స్ అవ్వాలన్నమాట. ఆ రిలాక్సేషన్ కోసం మెంటల్గా కంఫర్ట్ ఉండాలనుకుంటుంది. అలాగే ఎమోషనల్గా సపోర్ట్, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా దుఃఖం వచ్చినా ఎవరికైనా చెప్పుకోవాలని ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు లోన్లీనెస్ ఎక్కువైపోయింది అందువల్ల.
అర్థం చేసుకోవాలి, నువ్వు అర్థం చేసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవట్లేదని ఈ యొక్క ఎక్కువైపోయింది అనమాట ఇప్పుడు. అలాగే కలిసి తిరగాలి, కలిసి ఎంజాయ్ చేయాలి అనేవి ఈ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కావాలని కోరుకుంటుంది ఇప్పుడు. ఇప్పుడు ఎందుకు మోడర్న్ మ్యారేజ్ ఎందుకు ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది? స్వతంత్ర నిర్ణయాలు, నా నే- నా నా అంటే ఇప్పుడు నా మాటే నేనేం చెప్తే అది కరెక్టు, నా మాటే వినాలి. అలాగే లవ్ మ్యారేజెస్ ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు. తల్లిదండ్రుల ఒక తెలియ ఇంపార్టెన్స్ లేదు, తల్లిదండ్రుల అది ఇది అంగీకారం లేదు. అలాగే కంపాటిబిలిటీ మీద ఎక్కువ శ్రద్ధ అయింది. ఇదివరకు కంపాటిబిలిటీ మీద అసలు ఏమీ లేకపోయినా వాళ్ళు కంపాటిబిలిటీ చూసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకున్న తరాలు ఉన్నాయి ఒక 100 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత అష్టగుణ కూటమి వరకు వచ్చింది. ఇప్పుడు అవి కూడా సరిపోవట్లే. ఏంటి ఇదంగా ఎక్కువ ఇంకా ఇంకా ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏంటి అని ఎత్తుక్కుంటున్నారు కంపాటిబిలిటీ మీద. అలాగే ఫ్రీనెస్ ఎక్కువైపోయింది. ఇదివరకు ఎంత సంపాదన ఉన్నా సరిపోయేది, ఇప్పుడు ఎంత ఉన్నా సరిపోవట్లేదు. అలాగే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకోవడం, అది ఎలా అయిపోయిందంటే నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తా, నువ్వు మనం మర్యాద ఇస్తే నేను మర్యాద ఇస్తా, ఇలా అయిపోయింది. ఎందువల్ల అంటే నా లెక్కలో పెద్దలు లేకపోవడం, స్వతంత్రత, ఫ్రీడమ్ ఎక్కువైపోవడం దీనివల్ల. ప్లస్ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోవడం వల్ల, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయడం వల్ల డిసప్పాయింట్మెంట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. ఆ డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువడం వల్ల ఒకళ్ళ మీద ఒకరికి గౌరవం తగ్గిపోతుంది. ప్లస్ భార్యాభర్తలు ఇద్దరు వర్కింగ్ చేసుకోవడం, దానివల్ల ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది. ఎవరి సంపాదన వాళ్ళకి. అంటే ఇది నేను చూపిస్తున్నాను తప్పించి నేను ఎవరిని అనటం కోసం కాదు నా ఉద్దేశం. ఇప్పుడు మోడ్రన్లో కపుల్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి నేను చెప్తున్నా, నాకు తెలిసిన పరిధిలో, నేను అబ్జర్వేషన్ చేసిన పరిధిలో చెప్తున్నాను. ఎవరు ఏమిదని సీరియస్గా తీసుకోవద్దు. అలాగే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒకళ్ళకి బాధ్యతలు ఏంటి, ఒక ఇల్లు కట్టాలి, ఇద్దరు కలిపి అనుకుని చేసుకోవాలనే బాధ్యతలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అలాగే వర్క్ ప్రెషర్ ఇద్దరు కలిపి ఉద్యోగాలు చేసి వస్తారు, ఇద్దరు అలసిపోతారు. అలసిపోవడం వల్ల ఇద్దరు ఇంట్లో ఒకరికొకరికి మాట్లాడుకోవడానికి కూడా కుదరదు అనమాట. టైం మేనేజ్మెంట్, ఇద్దరు పొద్దు నుంచి సాయంత్రం ఇదేంటిది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏంటి, మన అమెరికాలో చేసే వాళ్ళకి రాత్రులు పగలు, మళ్ళీ ఇద్దరికి వాళ్ళకి డిఫరెన్స్, మనకి తేడా వచ్చేస్తుంది. ఒకరికి పగలైతే వాళ్ళకి రాత్రులు. ఈ ఒకటి టైం మేనేజ్మెంట్ ఒకటి బాగా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల బాగా స్ట్రెస్ పెరుగుతుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చినా బ్యాలెన్స్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఎమోషనల్ వ్యాలిడేషన్ ఇంపార్టెంట్ అయిపోయింది. రెస్పెక్ట్ కావాలని కోరుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఇవ్వలేకన్నా కాదు, ఉంది కానీ సరిపోవట్లే. ఏంటంటే వాళ్ళకున్న స్ట్రెస్ అలాంటిది, వాళ్ళకి పడుతున్న స్ట్రెస్, వాళ్ళు సఫర్ అవుతున్న ఇది అలాంటిది. అలాగే ఫ్రెండ్షిప్, ఒకళ్ళతో ఒకళ్ళు బాగా ఇదిగా ఉండాలని. పర్సనల్ స్పేస్, ఎందుకు పర్సనల్ స్పేస్? మనశ్శాంతి కోసం అనమాట. ఎందుకంటే వీళ్ళు ఆఫీసుల్లో ఉద్యోగాల్లో స్ట్రెస్ తీసుకుంటారు కదా, ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకి ప్రశాంతత కావాలన్నమాట. అందుకోసం. అలాగే ఇండివిజువలిజం, ఈగో క్లాషెస్. ఇండివిజువలిజం అంటే స్వతంత్రత, ఈగో అంటే నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ, నేను సంపాదిస్తున్నానంటే నేను సంపాదిస్తున్నా, లేదా నేను సంపాదిస్తున్నాను కదా నువ్వేంటి గొప్ప, లేకపోతే అంటే అందరూ అలా ఉన్నారా? ఉన్న వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. అందరూ అలా లేరు. అందరూ అలా ఉంటే ఈ పాటికి అన్ని వేరేలా ఉండేది. కాకపోతే కొందరు బయటపడతారు, కొందరు బయటపడతారు. కాకపోతే గొడవలు అనేవి చిన్న చిన్నవి అందరిళ్లలోనూ ఉంటాయి. కాకపోతే ఎక్కువ డైవర్స్కి బాగా డిస్టర్బెన్స్ అవుతున్న ఫ్యామిలీస్ గురించి, ఈ ఫ్యామిలీస్లో గొడవలు అవుతుంటే పిల్లలు సఫర్ అవుతుంటారు, వాళ్ళకి ఇన్సెక్యూరిటీ వస్తుంది, వీళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు. అలాంటి వాళ్ళ కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. నా టాపిక్ మొత్తం ఇప్పుడు మోడర్న్ జనరేషన్ ఏమి ఇబ్బంది పడుతుంది అనే విషయానికి, అడ్జస్ట్మెంట్లో ఇబ్బంది. అలాగే సహన శక్తి బాగా తగ్గిపోయింది. సహన శక్తి తగ్గిపోవడం వల్ల, ఎందుకు సహన శక్తి తగ్గిపోయింది? విపరీతమైన స్ట్రెస్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఎక్కువైనాయి వాళ్ళకి. ఏదో కావాలని కోరుకోవడం వల్ల ఇవన్నీ మైనస్ అవ్వడం వల్ల. అలాగే సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏంటంటే కంపారిజన్,
ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళారు కాబట్టి మనం వెళ్దాము, మన మన వాళ్ళు తిరిగారు మనం వెళ్ళొచ్చేద్దాం, లేదా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, అవి కొనుక్కున్నారు ఇవి కొనుక్కున్నారు, ఇలా ఏదైనా సరే అన్ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, మన తాహతకి మించిన ఎక్స్పెక్టేషన్స్ కావాలని అనుకోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ దేనివల్ల కానీ, లేకపోతే టీవీలో మీడియాలో వాళ్ళు చూపించేవి కానీ అవన్నీ చూసి కొంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగే మోడర్న్ సొసైటీలో లోన్లీనెస్, ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్. హస్బెండ్ ఇద్దరు ఉంటే ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, లేదా హస్బెండ్ ఒక్కళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతే వైఫ్ ఒక్కరే ఇంట్లో ఉంటారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. అంటే వాళ్ళ బాధలు ఏమైనా చెప్పుకోవాలన్నా సరే ఎవరు లేరు అనుకుని సోషల్ మీడియా ఫేస్బుక్లు ఇలాంటి వాటికి కనెక్ట్ అయిపోయి ఇంట్లో మనుషులకి దూరం అయిపోతున్నారు అన్నమాట. బిజీ లైఫ్ ప్లస్ ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్, శ్రద్ధ తగ్గిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఒకదానికి ఒకటి యాడ్ అవుతున్నాయి అన్నమాట ఇవాళ దానికి. అండ్ దీనివల్ల ఈ స్ట్రెస్ల వల్ల వీటి వల్ల ఫిజికల్ కంపాటిబిలిటీ ఇది చాలా మైనస్ అవుతుంది. ఎందుకంటే అలసిపోయి స్ట్రెస్ అయిపోయి ఉంటారు. దానివల్ల ఇది ఒకటి ఎమోషనల్ బాండింగ్ సపోర్ట్ లేకపోవడం, వీటి వల్ల ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్నమాట. ఒకళ్ళకొకళ్ళు డెసిషన్ మేకింగ్ అంటే ఒక ఇల్లు కట్టాలనుకున్నారు, ఇద్దరు కలిపి కూర్చుని మాట్లాడుకునే ఇది లేదు. లేదా ఒక పిల్లల్ని స్కూల్కి చేర్పించాలని అనుకున్నారు, అది ఇద్దరికి కలిపి కూర్చునేంత ఖాళీ ఉండట్లేదు. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా నేను ఇది అనుకున్నాను నువ్వు అది అనుకోలేదు అంటే నేను ఇది అనుకున్నాను ఏదని ఎవరికి వాళ్ళు అనుకోవడమే. ఆ తర్వాత ఈ సీన్లోకి వచ్చేటప్పటికి నేను ఇది అనుకున్నాను నువ్వు నా మాటినావు, నేను ఇది అనుకున్నాను నువ్వు మాటినావు, ఇలా ఒకరికొకళ్ళు గౌరవం ఇచ్చుకోకుండా అయిపోయింది అనమాట. సో ఇవాళది మనం డిపెండ్స్ ఏంటంటే కంపాటిబిలిటీ ఇవాళ ఎలా ఉందంటే ఇద్దరు ఒకే రకం గోల్ మీద, అంటే ఇద్దరికి ఒకే రకమైన ఆలోచనలు, ఇద్దరికి ఒకే రకమైన మైండ్ సెట్, ఇద్దరికి ఒకే రకమైన ఫ్యామిలీ వాల్యూస్ మీద, అలాగే ఫ్యూచర్ గోల్స్ ఇద్దరు మాట్లాడుకుని మన గోల్ ఏంటి అలా మాట్లాడుకుని అవన్నీ చూసుకోవడం మీద ఇవాళకి మోడర్న్ లైఫ్కి వాళ్ళకి అలాంటి వాటి మీద దృష్టి ఉందన్నమాట. లైఫ్ స్టైల్ మ్యాచింగ్ మీదే ఉంది ఇవాళ. సో దానికి తగ్గట్టు అనుగుణంగా మనం ఇప్పుడు చూడాలి. సో ఇక్కడ ట్రెడిషనల్ మ్యారేజ్కి మోడర్న్ మ్యారేజ్కి ఏంటి తేడా? ట్రెడిషనల్ మ్యారేజ్ సొసైటీ సెంటర్, అంటే సొసైటీని సెంటర్ అంటే సొసైటీకి అనుకూలంగా సొసైటీలో మంచి పేరులాగా అలాగా ఒక బాధ్యతగా ఒక స్థిరంగా నిలబడింది. ఇప్పుడు మోడర్న్కి ఏంటి ఇండివిజువల్గా అంటే తనకు తను నిలబడాలి, ఎమోషనల్గా తనకు తను సెంటర్ అవ్వాలి, అలాగే పర్సనల్ సో తన యొక్క పర్సనల్ యొక్క ఫుల్ఫిల్మెంట్ కోసం మీదే ఫోకస్ ఎక్కువైపోయింది. వెన్ రీజన్స్ చేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో చేంజ్. సొసైటీ చేంజ్ అవుతున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా చేంజ్ అవుతాయి. సో కంపాటబిలిటీ రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ అవుతాయి. మన ట్రెడిషనల్ ప్రిన్సిపల్స్కి మోడర్న్ ఎక్స్ప్రెషన్స్కి తేడా ఏంటంటే పురుషార్థాలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు ధర్మం అంటే ట్రెడిషనల్లో డ్యూటీ అండ్ వాల్యూస్, మోడర్న్ వేలో రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అర్థం అంటే ఫ్యామిలీ సపోర్ట్, ఇప్పుడు మోడర్న్లో సెక్యూరిటీ అండ్ స్టేబిలిటీ. కామా అంటే లవ్ అండ్ ప్లెజర్, ఇప్పుడు ఇంటిమసీ అండ్ ఎమోషనల్ బాండ్. మోక్ష అంటే స్పిరిచువల్ గ్రోత్ అప్పట్లో, ఇప్పుడు ఇన్నర్ పీస్ అంటే మనశ్శాంతి కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇన్నర్ పీస్ అంటే ఆస్ట్రాలజీ పర్స్పెక్టివ్లో మ్యారేజ్ అంటే ఏంటి అసలు? మ్యారేజ్లో మన కర్మ ఎలా ఉంది, మన మ్యారేజ్ విషయంలో మనం ఎలా ముందుకెళ్తాము. ఒక్క నిమిషం, నేను కొంచెం మంచినీళ్ళు తాగాలి. తాగండి, చాలా బాగా చెప్తున్నారు. అస్సలు కంగారు పడద్దు, టెన్షన్ అసలు ఏం లేదు. సో హ్యాపీగా చాలా కరెక్ట్ వేలో వెళ్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఆస్ట్రాలజీలో మన మ్యారేజ్ని ఏమంటాం అసలు ఆస్ట్రాలజీ పరంగా? ఇప్పటి వరకు మనం సోషల్గా సైకలాజికల్గా చూసాము.
ఇప్పుడు మనం ఆస్ట్రాలజీలో చూద్దాం. ఆస్ట్రాలజీ ప్రకారం మ్యారేజ్ ఒక లెర్నింగ్ జర్నీ, అంటే పాఠాలు నేర్చుకుంటాం అన్నమాట. మ్యారేజ్ వల్ల ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్, 8th హౌస్, 7th తర్వాత ఉండేది అంటే 8th హౌస్ కదా, 7th పెళ్లి, 8th ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ అన్నమాట. పెళ్లి తర్వాత ఎలా మారుతాం, ఎలా మారాల్సిన పరిస్థితి వస్తుంది మన జాతక రీత్యా. మనం ఎలా మారాల్సి ఉంటే మనకు వచ్చే స్పౌజ్ అలాంటి వాళ్ళు వస్తారు. అది తెలుసుకోవడం కోసం అనమాట మనం అనమాట. అంటే లెర్నింగ్ జర్నీ అన్నమాట. అలాగే గ్రోత్, ఎదుగుదల, ఎలాంటి ఎదుగుదల మన జీవితంలో ఎదురవుతుంది, ఎలా ఎదుగుతాం. అలాగే పేషెన్స్, సహనం, ఓపిక, సహనం మనకి అవసరమైతే మనకు వచ్చే పార్ట్నర్స్ మనకు నేర్పిస్తారనమాట. ఓపిక, సహనాన్ని, బాధ్యతగా లేని వాళ్ళని బాధ్యతగా, మెచ్యూరిటీగా లేని వాళ్ళని మెచ్యూరిటీగా, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తారనమాట మనకి వచ్చే స్పౌజులు. అంటే మన జాతకం మనం స్పిరిచువల్గా గ్రోత్ అవ్వడానికి ఒక మార్గం అనమాట. కంపాటబిలిటీ అనాలిసిస్ ఇందులో ఎందుకు ఇంపార్టెంట్? ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ చేంజ్. ట్రెడిషనల్ మ్యాచింగ్ కేవలం సరిపోదు. ఇప్పుడున్న ఆధునిక ఎక్స్పెక్టేషన్స్కి కానీ, లైఫ్ స్టైల్కి చేంజ్ అయిన దానికే కానీ, సైకలాజికల్గా వాళ్ళకి కావాల్సిన అవసరాలకి అయితే కానీ, వేటికైనా సరే ఇవాళ దానికి మన ట్రెడిషనల్ మ్యాచింగ్ సరిపోదు. అంటే ఇప్పుడు మనం వీళ్ళ అవసరాలకి అనుకూలంగా, అంటే వాళ్ళ మనస్తత్వాన్ని వీళ్ళ మనస్తత్వాన్ని ఒక ఇండివిజువల్ చార్ట్లో మనం ఎనాలిసిస్ చేసి వీళ్ళ దగ్గర ఎక్కడ మైనస్ ఉంది, వీళ్ళ దగ్గర ఎక్కడ ప్లస్ ఉంది, అంటే నా లిస్టులో జాతకాన్ని మ్యాచింగ్ చేయడం కాదు, వీళ్ళ జాతకానికి అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళ మనస్తత్వాన్ని కలిపి ఉంచడమే మ్యారేజ్ అనాలిసిస్ అనేది నా ఒక ఇదనమాట. ఇవాళ మనం నేర్చుకున్నానికి ఇవాళ సమ్మరీ ఏంటంటే ట్రెడిషనల్ మ్యారేజ్, మోడర్న్ మ్యారేజ్ రెండింటికి తేడా ఏంటనేది నేర్చుకున్నాము. ట్రెడిషనల్ మ్యారేజ్ ఏమో రెస్పాన్సిబిలిటీస్ మీద వాటి మీద ఉంది, స్టేబిలిటీ, ఫ్యామిలీ కంటిన్యూటీ మీద. మోడర్న్ మ్యారేజ్ ఏమో ఎమోషనల్ కనెక్షన్, కంపానియన్షిప్, పర్సనల్ ఫుల్ఫిల్మెంట్. అయితే రెండు కూడా ఇంపార్టెంటే, రెండు కూడా మనకి చాలా లెసన్స్ని నేర్పిస్తాయి. ఒకటి తక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు. మన మారుతున్న కాలాన్ని బట్టి మన ఆలోచనలు మారుతున్నాయి, అలాగే మనము మారాలి. అలాగే మ్యాచింగ్ చూసే, కంపాటిబిలిటీ చూసే విధానం కూడా మారాలి. సో నా ఫైనల్ థాట్ ఏంటంటే కంపాటిబిలిటీ ఇప్పుడు ఇప్పుడు అవసరమైన కంపాటిబిలిటీ ఏంటంటే ఒకళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ చేయాలి. అలాగే విలువ, వాళ్ళ యొక్క కంపాటిబిలిటీ విలువ, అంటే మనం దాన్ని ఎలా చెప్పాలంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, అది వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళ అవతల వాళ్ళు రీచ్ అవ్వగలరా లేదా, అలా మనం దాన్ని కనెక్ట్ చూడాలి. అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళ లైఫ్ స్టైల్, అలాగే మానసికంగా వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, అలాగే స్పిరిచువల్గా కూడా ఎందుకంటే స్పిరిచువల్ కంపారిటివ్ ఎందుకంటే ఒకళ్ళు పూజలు భక్తి అని ఉంటారు, కొంతమంది సినిమాకి వెళ్దామా, షికార్లకు వెళ్దామా, యాత్రలు చేద్దామా అని ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళ సినిమాలకి మీద ఉండి ఒకళ్ళకి తీర్థయాత్రల మీద ఉంటే వీళ్ళిద్దరికి కంపాటిబిలిటీ ఎలా కుదురుతుంది? సో ముందర ఒక జాతకాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఈ జాతకుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఇప్పుడు మోడర్న్గా మనం చూడాల్సిన విధానం ఇప్పుడు ఇది. సో నా రీసెర్చ్కి కనెక్టింగ్ ఏంటంటే కంపాటబిలిటీ అంటే కేవలం గుణ మ్యాచింగ్ కాదు, ట్రెడిషనల్ మ్యాచింగ్ కాదు, అది ఎమోషనల్ కంపాటబిలిటీ, లైఫ్ స్టైల్ కంపాటబిలిటీ, మానసికంగా వాళ్ళని ఒకరినొకరిని అర్థం చేసుకునేది, అలాగే లైఫ్ డైరెక్షన్ని వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది నా రీసెర్చ్. వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు, వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ జర్నీని ఎలాగా తీసుకువెళ్తారు, వాళ్ళ సంతానాన్ని ఎలాగా మంచి దారిలో పెడతారు, ఇద్దరి కలిసి చేసే ప్రయాణాన్ని నేను పెళ్ళి అని అంట. వైవాహిక జీవితంలో తల్లిదండ్రులతోటి 25 సంవత్సరాలు ఉంటారు, పిల్లలతో 10 సంవత్సరాలు ఉంటారు, కానీ భార్యాభర్తలు అనే ఒక బంధం అది ఒక మనిషి చనిపోయేంత వరకు, అంటే
విడిపోయే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, డైవర్స్ జాతకాల గురించి చెప్పట్లేదు, ఇద్దరు కలిసి ఉండే జాతకాల గురించి చెప్తున్నాను. అంటే ఒకళ్ళకి మోక్షం రావాలన్నమాట. ఒకళ్ళకి మోక్షం వచ్చేంత వరకు ఇద్దరు కలిసే ఉంటారు. సో వాళ్ళ ఇప్పుడు స్టార్టింగ్ లైఫ్ కాదు, మిడిల్ లైఫ్ కాదు, ఎండింగ్ లైఫ్ కాదు, చిన్న చిన్న గొడవలు ఉండటం కాదు, ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ లైఫ్ ముందుకెళ్ళాలి. అయితే ఇదివరకు అలా వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇప్పుడు ఎందుకు ఇన్ని గొడవలు? ఇదివరకు ఇంకా జాయింట్ ఫ్యామిలీలో ఉండి అందరూ బాగున్నారు, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీసే లేవు. అయినా సరే ఎందుకు? స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, అన్నీ ఉన్నాయి, ఆర్థిక స్వతంత్రం ఉంది, నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే అంటే ఎక్కడ డిఫరెన్స్ మనకి వస్తుంది అనేది నా నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ప్రజెంట్ ఇవాళ మాత్రం అష్టగుణ కూటమిని జాతకంలో ఎలా చూస్తాము, కేవలం నక్షత్రం ఆధారంగా చూడటం కాదు. ఈ నక్షత్రానికి ఇన్ని పాయింట్లు వచ్చినాయని మనం చూసేస్తున్నాం. వర్ణం, వశ్యం అని ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5, దానికి ఎలా మ్యాచింగ్ అయిందని చూస్తున్నాం. కానీ ఆ పాయింట్లను తీసుకొచ్చి జాతక చక్రంలో ఎలా చూస్తున్నాము, ఎలా చూడొచ్చు, ఎలా స్టడీ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. అష్టకూట హోరోస్కోప్ మ్యాపింగ్ ఒక్కొక్క కూట ఒక్కొక్క సైకలాజికల్ అండ్ ఫిజికల్ ఆస్పెక్ట్ ని చూపిస్తుంది. ఇక్కడ మనం అష్టకూటాన్ని హౌజెస్, ప్లానెట్స్, స్ట్రెంగ్త్, D9 కన్ఫర్మేషన్ లో అష్టగుణ కూటాన్ని జాతక చక్రంలో ఎలా చూస్తున్నాం అన్నమాట. వర్ణం ఫస్ట్ ఏంటి? వర్ణం అంటే మనం బ్రాహ్మణ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ, శూద్ర, ఇవి 4 అంటే 4 రకాలైన ధర్మాలు. ఆ ధర్మాలు, విలువలు. సో దానికి ధర్మాలు, విలువలు అనే పదాన్ని మనం జాతక చక్రంలో ఎలా చూడొచ్చు? దానికి 9th హౌస్, ధర్మాలు, ట్రెడిషన్స్ అనే దానికి 9th హౌస్. 5th హౌస్ పూర్వపుణ్యం, జూపిటర్ బెనిఫికల్ ప్లానెట్, సన్ అండ్ మూన్ ఇండికేట్స్ ఇంట్రెస్ట్ ఇన్ ట్రెడిషనల్ వాల్యూస్ మీద సన్ అండ్ మూన్. వీళ్ళిద్దరూ ఎలా ఉంటారు? ఇది ఒకటి. ద ఫస్ట్ నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను, అంటే ఇక్కడ మ్యాటర్ మొత్తం మన సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ రిలేటెడ్ కాబట్టి నేను ఇది చదువుతున్నాను అన్నమాట. ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ వర్ణ, విచ్ రిప్రజెంట్స్ ధర్మ, ట్రెడిషన్స్ అండ్ వాల్యూస్. దిస్ ఈస్ జడ్జ్డ్ మెయిన్లీ ఫ్రమ్ ది 9th హౌస్, ద 5th హౌస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ జూపిటర్. If Jupiter and Sun are strong, the native respects traditions and family values. If these houses are afflicted, differences in values may arise between partners. అంటే ఇక్కడ 5th హౌస్ బాగుండాలి, జూపిటర్, సన్ ఇవి బాగుండాలి. వర్ణం అనే పాయింట్ కి కేవలం ఒక్కొక్క మార్కే ఇచ్చారు వాళ్ళు, కానీ ఇక్కడ ఇంత ఉంది మ్యాటర్. ఇది ఎందుకు ఇంపార్టెంట్? వాళ్ళ ఒక ఆచారంలో నుంచి వస్తారు, వీళ్ళు ఒక ఆచారంలో నుంచి వస్తారు. స్టార్టింగ్ పాయింట్ లో వచ్చే ఇబ్బందులే ఇక్కడ. ఎందుకంటే మా ఇంట్లో ఈ పద్ధతి లేవు, మా ఇంట్లో ఈ పద్ధతి లేవు, లేదా మా ఇంట్లో ఈ ఆచారాలు లేవు, మా ఇంట్లో ఈ ఆచారాలు లేవు అంట. అసలు స్టార్టింగ్ మొదలయ్యేదే ఈ వర్ణం దగ్గర స్టార్ట్ అవుతాయి, ఏ డిఫరెన్సెస్ వచ్చినా కూడా. నెక్స్ట్ వశ్యం అంటే ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రభావం. దీనికి లగ్నము ప్లస్ 7th హౌస్, వీనస్, జూపిటర్, మార్స్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ దానికి సంబంధించిన హౌజెస్ యొక్క స్ట్రెంగ్త్. ఇక్కడ లగ్నాన్ని చూడాలి, 7th హౌస్ ని చూడాలి, 2nd హౌస్ ని, 4th హౌస్ అండ్ 5th హౌస్. బెనిఫిక్ ప్లానెట్స్ వీనస్, మూన్, మెర్క్యూరీ అండ్ జూపిటర్. ఎందుకు వీనస్, మూన్ అట్రాక్షన్ అన్నమాట. వీనస్ అట్రాక్షన్, మూన్ ఎమోషనల్, మెర్క్యూరీ కమ్యూనికేషన్, జూపిటర్ ఏంటి ఇక్కడ ఏది ఉంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు. అలాగే మేల్ ఫిక్స్ కనెక్షన్ ఏమైనా ఉందా అంటే సాటర్న్, రాహు, మార్స్ కనుక ఉంటే డామినెన్స్ కానీ అబ్స్టాకిల్స్ కానీ ఏదో ఒకటి ఇబ్బందిని ఇస్తాడనమాట. అంటే మ్యూచువల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటప్పుడు మంచిగా ఉండాలన్నమాట. అది నెగిటివ్ ఇంపాక్ట్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయితే అదే నిలబడిపోతుంది. ఫస్ట్ నాకు ఇంగ్లీష్లో రావట్లేదు, మొదటి యొక్క ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్ అని పడిపోతుంది కదా, బెస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. అలా ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఏదన్నా నెగిటివ్ పడిపోతే ఇంకా అది పడిపోతుంది అనమాట. మా వారు అరుస్తూ ఉంటారు, లేదా మా ఆవిడ వస్తూ ఉంటుంది, ఇలా అయిపోతుంది అన్నమాట. అది ఒక ఇంప్రెషన్ లాగా పడిపోతుంది వాళ్ళ మీద. నెక్స్ట్ తారాకూటమి, దీనికి 3rd పాయింట్స్. దీనికి 8th హౌస్, సాటర్న్, జూపిటర్, మూన్, స్ట్రెంగ్త్, లాంగిటీ ఫ్యాక్టర్స్ చూడాలి. ఆరోగ్యం అన్నిటికంటే ఇంపార్టెంట్.
ఎందుకంటే ఒక మనిషి అనారోగ్యంతో ఉంటే ఇంకొకరు అవతల అనారోగ్యంగా ఉన్న వాళ్ళకంటే ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ బాధ. ఎందుకంటే వీళ్ళని చూస్తూ ఉండాలి, వాళ్ళకి చెయ్యాలి, ఏ రకంగా అయినా సరే వాళ్ళకి బాధ. అంటే ఇక్కడ ఇద్దరు సఫర్ అవుతారు. ఒకళ్ళు ఒకలాగా సఫర్ అవుతారు, ఇంకొకలాగా సఫర్ అవుతారు. సో ఇక్కడ కావాల్సింది మెయిన్గా 8th హౌస్ స్ట్రాంగ్గా ఉండాలి, సాటర్న్ బాగుండాలి, జూపిటర్ ఒక మంచి దృష్టి ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, అండ్ మూన్ అండ్ వీనస్ వీటిని 8th హౌస్ తోటి ఇండికేట్ చేస్తూ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందనేది చూస్తాం అన్నమాట. ఇప్పుడు మన జాతకంలో చక్రం హోరోస్కోప్లో చూస్తాం. సో ఇది ఫిజికల్ కంపాటబిలిటీ, యోని ఫిజికల్ కంపాటబిలిటీ అంటే ఇది అందరికీ తెలుసు, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు వివరంగా. పెళ్ళైన స్టార్టింగ్ కొన్ని సంవత్సరాల వరకు దీని మీదే ఆధారపడి ఉంటుంది లైఫ్. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ కానీ బాండింగ్ కానీ ఏదైనా సరే దీని మీదే ఆధారపడి ఉంటుంది కొన్ని సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, వీళ్ళిద్దరిని కలిపి ఉంచే బంధమే అది. వాళ్ళిద్దరిని కలిపి ఒక చాటు ఉంచే బంధమే స్టార్టింగ్ అది. సో ఇక్కడ 7th, 8th, 12th హౌసెస్ అండ్ వీనస్ అండ్ మార్స్ ఎలా ఉన్నాయి, ఇంపార్టెంట్ హౌసెస్ అనమాట. అంటే లగ్నము 5th హౌస్ అంటే ప్రేమ, 7th హౌస్ ఆపోజిట్ పర్సన్, 8th హౌస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటిమేసీ, 11th హౌస్ ఫుల్ఫిల్మెంట్, 12th హౌస్ బెడ్ ప్లెజర్. వీనస్ ఏమో రొమాన్స్కి, మార్స్ ప్యాషన్కి, మూన్ ఎమోషనల్ బాండింగ్కి, స్ట్రాంగ్ మార్స్ ప్యాషన్కి ప్లస్ స్ట్రాంగ్ మార్స్ ఏమో ఫీమేల్ చాట్కి, జూపిటర్ సపోర్టింగ్, అండ్ వీనస్ అండ్ మెర్కరీ మేల్ చాట్లో ఇంప్రూవ్ ఇస్తుంది అనమాట కంపాటబిలిటీ. గ్రహ మైత్రి అంటే మానసికంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉండే కంపాటబిలిటీ అనమాట. వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, మెంటల్గా వీళ్ళ కెపాసిటీ ఏంటి, అసలు ప్రతిదానికి భయపడిపోతారా లేదా ప్రతిదానికి కోపం తెచ్చుకుంటారా, లేకపోతే ఏంటి వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది దానికోసం ఇది. దీనికి చంద్రుడేమో మనస్సు కారకుడు, మెర్కురీ ఏమో కమ్యూనికేషను, వీనస్ బంధాలు. వీనస్ ఏంటి, రిలేషన్షిప్స్. అంటే వీళ్ళకి కోపం వచ్చి అరవస్తారా లేదా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలరా. మెర్కురీ ఏంటంటే కోపం వస్తే తిట్టేస్తావా లేకపోతే మనసులో తిట్టుకుంటావా చూపిస్తుంది అనమాట. మనసులో తిట్టుకుంటామా పైన తిట్టుకుంటామా అని చూపిస్తుంది అనమాట. ఇటు మంచి ప్లేసెస్లో ఉంటే బాగుంటుంది ఇద్దరి మధ్యలో. అది మనం జాతక చక్రంలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. ఇవి దేనికి అనేది ఇప్పుడు మనకి వాళ్ళు ఊరినే పాయింట్లు ఇచ్చారు, ఆ పాయింట్లు దేనికి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ గుణ, మూన్, వీనస్, జూపిటర్, మార్స్ అండ్ సాటర్న్ ఇవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎందుకంటే గుణం అనేది వాడికి వాళ్ళ క్యారెక్టర్, కోపంగా ఉంటారా లేకపోతే ప్రేమగా ఉంటారా లేదా మానవత్వంతో ఉంటారా, ఎలా ఉంటారు అంటే సాత్వికంగా ఉంటారా రాక్షసంగా ఉంటారా, ఎలా ఉంటారు. దానికి వీనస్ ఏంటంటే రిలేషన్షిప్స్ మీద ఇచ్చే ఇది లేదా ప్రేమ. అలాగే మూన్ మనసు ఎలా ఉంటుంది వీళ్ళది. జూపిటర్ సపోర్ట్ ఎప్పుడైనా సరే. మార్స్ అంటే అగ్రెసివ్ ప్లస్ స్ట్రెంగ్త్. అలాగే సన్ ఈగోయిజం. సాటర్న్ డిలేనెస్, బద్ధకం, ఇవన్నీ మనకి ఈ గ్రహాలు చెప్తుంటాయి అన్నమాట. అలాగే 5th హౌస్, 7th హౌస్, 10th, 11th. 5th హౌస్ ఏంటి, ప్రేమకి. 7th హౌస్ ఆపోజిట్ పర్సన్. 10th మన కర్మ. అలాగే 11th హౌస్ ఫుల్ఫిల్మెంట్, మన ఎలాంటి డిజైర్స్ ఉన్నాయో అవి మనకు తీర్చేది 11th హౌస్. అది ఎలా ఉంది, ఒకళ్ళనొకళ్ళు ఎలా అడ్జస్ట్ అవుతారు. రాక్షస గణం దేవగణం పనికిరాదు అనుకుంటాం, కానీ ఇక్కడ పనికొస్తుందా పనికిరాదు అనేది ముందు చూద్దాం. అలాగే రాశి కూటమి, దీనికి కూడా మూన్ సైన్, 2nd, 11th హౌసెస్, వీనస్, జూపిటర్. రాశి కూటమి ఏంటి, ఎమోషనల్ బాండింగ్. ఫైనాన్షియల్ అంటే ఇక్కడ ఫైనాన్షియల్ బాండింగ్ అంటే వీళ్ళు ఒకళ్ళు హస్బెండ్ వచ్చిన తర్వాత లేదా భార్య పెళ్ళై వచ్చిన తర్వాత కలిసి వచ్చింది కలిసి రాలేదు అని ఉంటుంది, ఒక టాక్ అనేది ఉంటుంది. లేదా ఇప్పుడు జనరేషన్కి లేకపోవచ్చు. సరే ఇది ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ గుణమేళనం అనేది నేను అప్పుడుది కాబట్టి అప్పట్లో ఇలాంటి ఆలోచనలు ఉండేవి కాబట్టి దానికి తగ్గట్టుగా ఇది నేను చెప్తున్నాను అన్నమాట. సంపద, వీనస్ ఏంటి సంపద, జూపిటర్ ఏంటి విజ్డమ్, ప్రాస్పరిటీ. సో వీటికి కనెక్షన్ ఎలా ఉండాలి, లగ్నానికి 5th హౌస్కి, 7th హౌస్కి, 11th హౌస్కి ఉంటే కనెక్షనింగ్ ఉంటే బాగుంటుంది.
అలాగే నాడి ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అది నాడి అనేది ఒక్కసారి వెంకటలక్ష్మి గారు, సో ఇంపార్టెంట్ కాబట్టి ఒక క్షణం ఆగి కొంచెం నీళ్లు తాగి, మీరు ఒకటే స్ట్రెచ్ ఇంతసేపు చెప్పడం మీకు అలవాట్లేదు నాకు అర్థమైంది. కొంచెం మంచిలు తాగండి, ఒక్క 2 నిమిషాలు బ్రేక్ తీసుకొని మీరు చెప్పండి, పర్లేదు. అలసిపోతున్నారు, వాయిస్ కిందకి వచ్చేసింది. వినపడతలేదన్న మాట. లేదు తగ్గింది, అంటే అది కొంచెం స్ట్రెచ్ లో తగ్గింది. ఎస్, ఈ లోపల సార్ మీరేమైనా రేపు 7th దానిలోకి ఏమైనా చెప్తారా? రైట్. ఓకే, వెంకటలక్ష్మి గారు అసలు మామూలుగా చెప్పట్లేదు, మీరు చాలా బాగా చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇట్స్ లైక్ అదే కొంచెం గొక్క ఇంకా ఆపుకోవట్లేదు మేడం. మేమంటే మధ్య మధ్యలో మంచిలు తాగుతున్నాం, మీరు మంచిలు కూడా తాగకుండా బ్రేక్ తీసుకోకుండా అసలు మధ్య మధ్యలో ఏం పర్లేదు, రిలాక్స్. అందరూ మీకు తెలిసిన వాళ్ళే, అందరూ మీ ఫ్రెండ్సే, అందరూ ఇక్కడ మీ లేదు అందరూ సార్, తెలిసిన నేను వాళ్ళే. టెన్షన్ పడట్లేదు సార్. నేను చెప్పాలనుకుని కరెక్ట్ గా చెప్పగలుగుతున్నానా లేదా అని అదే లేదు, ఆలోచిస్తాను. చాలా బాగా చెప్తున్నారు, పర్ఫెక్ట్ గా వెళ్తున్నది ఫ్లో, ఏం లేదు. ఒక్క నిమిషం అలాగే వెయిట్ చేసి పేస్ తగ్గించుకో. అందుకే నాడి అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు కొంచెం మంచిగా తాగితే అది ఆ, స్వరపేటిక బాగా పెడుతుందని చెప్పేసి చూసారు. మీరు ఇంగ్లీష్లో షిఫ్ట్ అయ్యారు, నేను తెలుగులో షిఫ్ట్ అయ్యాను. యా. అలాగే సార్. సో ఇది అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ బిఫోర్ దట్. ఇలాగా పిహెచ్డి సెషన్స్ ఇలాగే ఉంటాయి. సో సెప్టెంబర్లో మళ్ళీ అడ్మిషన్స్ మనం స్టార్ట్ అయిపోయి పిహెచ్డి రీసెర్చ్కి. సో ఎవరైనా సరే ఎన్రోల్మెంట్ అవ్వాలనుకుంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ పోస్టర్స్ రిలీజ్ చేస్తాం, ఇవాళ కానీ రేపు కానీ పోస్టర్స్ రిలీజ్ అవుతాయి. సో మోస్ట్లీ యూ కెన్ ఎన్రోల్. ప్రాసెస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది, దాని తర్వాత మీ టాపిక్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ విల్ బి కంటిన్యూ ఫర్ 1.5 years. సో రెండోది 7th మనం ఫిజికల్ సెషన్ ఒకటి పెట్టుకున్నాం, అక్కడ కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు నాతోటి. సో రుద్రాక్షల గురించి వాటి గురించి ఇప్పుడే మొత్తం అన్ని రుద్రాక్షలు కట్ చేసి ఇక్కడ పెట్టామన్నమాట మొత్తం అంతా. ఏంటి కదా, ఏంటి అసలు డూప్లికేట్ ఏంటి, ఒరిజినల్ ఏంటి, ఇది ఎలా కనిపిస్తుంది, ఇది ఒరిజినల్ రుద్రాక్ష, ఇది డూప్లికేట్ రుద్రాక్ష ఎలా తెలుస్తుంది మీకు, వాట్ ఈస్ ద థింగ్స్, ఇది ప్రాక్టికల్ గా చూపించడానికి మొత్తం నేను సెషన్ పెట్టాను, ఫిజికల్ సెషన్. దీంట్లో జాతకాల నాలెడ్జ్ ఉండాలంటే కనుక అక్కర్లేదు, లేకపోయినా మీరు చక్కగా అటెండ్ అవ్వచ్చు. రెండోది జాతకాల నాలెడ్జ్ ఉంటే ఏ జాతకాన్ని ఎలాగ ఎనర్జీకి, ఇప్పుడు ఇందాక వెంకటలక్ష్మి గారు చెప్తున్నారు, దేనికి ఎలా ఎనర్జీ కనెక్ట్ చేస్తారు, ఇదివరకు ఎందుకు రుద్రాక్ష వేసుకునేవారు, ఏ ఎనర్జీ ఎలాగ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అన్నది మనం 7th మాట్లాడుకుంటాం వివరంగాను, విత్ మోడర్న్ టెక్నిక్స్. ఇందాకలా వెంకటలక్ష్మి గారు చెప్పినట్టు పూర్వకాలం పద్ధతుల నుంచి మోడర్న్ గా ఎలా చూడాలి అని చెప్పేసి. సో దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. అండ్ అడ్మిషన్స్ ఓపెన్ అవుతున్నాయి, సో యూ కెన్ జస్ట్ కంటిన్యూ విత్ దట్. వెంకటలక్ష్మి గారు, ఓవర్ టు యు అండి. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. వినిపిస్తుందండి? ఎస్. నాడి అంటే దీనికి ఎక్కువ పాయింట్స్ ఎందుకు ఇచ్చారంటే హెల్త్ అండ్ సంతానం, ఈ రెండింటి కోసం ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. భార్యాభర్తలు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా ఎంజాయ్ చేయటమైనా, కలిసి ఆనందాన్ని పొందటమైనా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా ఏదైనా సరే హెల్త్ కండిషన్ బాగుంటేనే. అలాగే సంతానం, మెయిన్ కావాల్సింది సంతానం. సో ఇక్కడ నాడీకి 8 పాయింట్స్ ఇచ్చారు, హైయెస్ట్ పాయింట్స్. దీనికి మనం నాడీ అంటే సంతానం ప్లస్ ఆరోగ్యం కాబట్టి 5th house, 7th house, 8th house, జూపిటర్ అండ్ వీనస్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, 5th, 7th, 8th అండ్ 11th. దీన్ని D1 అండ్ D9 చార్ట్స్లో కూడా మనం చూస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన జెనెటిక్ కంపాటబిలిటీ మన ఆరోగ్యానికే కానీ సంతానం కోసమైతే కానీ. కొంతమందికి నాడీ కూటమి బాగున్నా సరే సంతానం కలుగుతారు, కానీ సంతానంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీనికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనమాట నాడీ కూటమి. దీన్ని మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ ఒక జాతకంలో ఈ పాయింట్స్ అన్ని అప్లై చేస్తూ ఎలా బాగుంది ఎలా ఉంది అనేది మనం చూస్తాం ఇప్పుడు. ఓకే, ఎవరైనా పాయింట్స్ ఏమైనా రాసుకోవాలి అనుకుంటే నేను ఫస్ట్ నుంచి ఒకసారి జరుపుతున్నాను, ఒకసారి 1 month దగ్గర నుంచి అందరూ ఇక్కడ పాయింట్స్ రాసుకుంటారేమో, ఒకసారి రాసుకోండి. అందుకే చార్ట్ స్టడీ చేసేటప్పుడు నేను చెప్తూ వెళ్తాను కదా, మీకు పాయింట్స్ అని మీరు ఇక్కడ 1 monthకి ఏం తీసుకున్నాము, ఏమేమి హౌసెస్ తీసుకున్నాము, వర్షానికి ఏం తీసుకున్నాము అనేది మీరు అందరూ ఎవరైనా రాసుకుని చూసుకుంటానంటే రాసుకోండి. నేను ఒక నిమిషం వెనక్కి స్క్రోల్ చేస్తున్నాను. వర్ణానికి 9th, 5th జూపిటర్, సన్, మూన్. వర్షానికి
లగ్నము 7th హౌస్, వీనస్, జూపిటర్, మార్స్ 2nd హౌస్ అండ్ 4th హౌస్ అండ్ 5th హౌస్ కూడా. అలాగే తారాకోటానికి 8th హౌస్, సాటర్న్, జూపిటర్, మూన్ స్ట్రెంగ్త్, వీనస్ 8th హౌస్. యోనికి 7th, 8th, 12th హౌసెస్. అలాగే వీనస్ అండ్ మార్స్ అండ్ D9లో కన్ఫర్మేషన్. గ్రహమైత్రికి మూన్, మెర్క్యూరీ, వీనస్. గుణానికి మూన్, వీనస్, జూపిటర్, మార్స్ అండ్ సాటర్న్. అలాగే 5th, 7th, 10th అండ్ 11th హౌసెస్. రాశి కూటానికి 5th హౌస్, 7th హౌస్, 11th హౌస్. మూన్ సైన్ రిలేషను 2nd అండ్ 11th హౌసెస్, వీనస్ అండ్ జూపిటర్. నాడికి 5th హౌస్, 7th, 8th, జూపిటర్ అండ్ వీనస్. 1, 5, 7, 8 అండ్ 11th హౌసెస్ అంటే D1, D9లో చూసుకోవాలి. ఇది మనకి జాతక చక్రంలో ఎలా చూడొచ్చు పాయింట్స్ మనం చూద్దాం. ఇది హస్బెండ్ చార్టు. ఎవరైనా నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. రాశి నవాంశ. ఇది వైఫ్ చార్ట్. వీళ్ళిద్దరికీ కలిపి వశ్య కూటమి, అష్టగుణ కూటమిలో 36 అవుట్ ఆఫ్ 32 మార్క్స్ వచ్చినాయి. సో ఇప్పుడు వర్ణం చూద్దాం. జూపిటర్ కనెక్షన్ టు 5th. ఇక్కడ గురువు, మనం ఫస్ట్ మన పాయింట్స్ నోట్ చేసుకుని ఉంటారు కదా. జూపిటర్ కనెక్షన్ 5th హౌస్కి 9th హౌస్కి ఉంది. అలాగే మూన్ జూపిటర్ మీద ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సన్ ఈజ్ ఎగ్జాల్టెడ్ విత్ మెర్క్యూరీ. ఇది హస్బెండ్ చార్ట్స్లో ఉన్న పాయింట్. ఇది జూపిటర్, ఇది లగ్నం. లగ్నం నుంచి 5th హౌస్. 5th హౌస్ మీద జూపిటర్ ఆస్పెక్ట్ ఉంది. 9thలో స్వయంగా జూపిటరే ఉన్నారు. మూన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. అలాగే రవి ఎగ్జాల్టెడ్ మెర్క్యూరీతో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ వర్ణంలో ఇది. అలాగే వైఫ్ దాంట్లో జూపిటర్ లగ్నంలోనే ఉంది. లగ్నంలోనే అంటే 5th హౌస్, 9th హౌస్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. అలాగే సన్, ఇక్కడ మెర్క్యూరీ ఎగ్జాల్టెడ్ అయ్యి సన్ ఉంటే, ఇక్కడ సన్ ఎగ్జాల్టెడ్ అయ్యి మెర్క్యూరీతో ఉంది. వీళ్ళిద్దరికి సన్ అండ్ మెర్క్యూరీ కలిసి ఉంది బోత్ చార్ట్స్. సో ఇక్కడ సన్ మెర్క్యూరీ, ఇక్కడ సన్ మెర్క్యూరీ. సో ఇక్కడ 1 పాయింట్ ఇక్కడ సరిపోయింది. అలాగే వర్షంకి ఏంటి, 1st హౌస్ కనెక్టెడ్ విత్ జూపిటర్, 7th లార్డ్ ఈస్ ఇన్ 11th హౌస్. హస్బెండ్ చార్ట్ లో లగ్నానికి జూపిటర్ ఆస్పెక్ట్ ఉంది. అలాగే 7th లార్డ్ 11th హౌస్ లో ఉన్నాడు. అంటే ఫైరీ సైన్. 7th లార్డ్ ఫైరీ, ఆయన వచ్చి ఫైరీ సైన్ లోనే ఉన్నాడు. అలాగే ఇక్కడ 1st హౌస్ లో డైరెక్ట్ గా జూపిటర్ డైరెక్ట్ గా లగ్నంలో ఉంది. ఇక్కడ లగ్నానికి జూపిటర్ ఆస్పెక్ట్ కనెక్ట్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ గా లగ్నంలోనే జూపిటర్ ఉన్నాడు. సో 7th లార్డ్ సాటర్న్ 4th హౌస్ అండ్ ఆస్పెక్టెడ్ బై వీనస్. ఇక్కడ సాటర్న్ తర్వాత మాట్లాడతాను. Yeah, క్లాస్ పోయాక. all questions will be answered in the last 15 minutes. ఇక్కడ 7th లార్డ్ సాటర్న్ వీనస్ యొక్క ఆస్పెక్ట్ తోటి ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఎవరు, 7th లార్డ్ కనెక్టింగ్, అంటే వీళ్ళిద్దరూ వీనస్ ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. రెండు కూడా. వీనస్ ఇక్కడ 7th లార్డ్ ని చూస్తుంది. ఇక్కడ వీనస్ తోటి 7th లార్డే స్వయంగా 7th లార్డ్ వీనస్ అయ్యాడు. సారీ, లగ్న లార్డ్ వీనస్ అయ్యాడు. సో ఇక్కడ కనెక్షన్ వచ్చింది. కేంద్రాల్లో ఉన్నారు ఎవరు, 7th లార్డ్ మార్స్, 7th లార్డ్ సాటర్న్. వీళ్ళిద్దరూ కేంద్రాల్లో కనెక్ట్ అయ్యారు వీళ్ళిద్దరు. సో ఇక్కడ కూడా 2 out of 2 పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ తారా కూటమి 8th లార్డ్ వీనస్ సాటర్న్తో ఆస్పెక్ట్ చేస్తుంది. ఇది హస్బెండ్ చార్ట్ లో 8th లార్డ్ వీనస్ సాటర్న్ 8th లార్డ్ ని చూస్తుంది.
అలాగే ఇక్కడ కూడా ఎయిత్ హౌస్ ఈజ్ ఆస్పెక్టెడ్ బై సాటర్న్, అంటే 5-9 యాక్సిస్ లో. ఈ సాటర్న్ ఇక్కడ ఉంది, ఇక్కడ స్పైసెస్ 8th హౌస్ అయింది. సో సాటర్న్ కి దీనికి కనెక్షన్ 5-9 కనెక్షన్ వచ్చింది. సో ఇక్కడ కూడా వీళ్ళిద్దరికి సాటర్న్ తో కనెక్షన్ వచ్చింది, ఇద్దరికి కూడా 8th హౌస్ సాటర్న్ తో కనెక్షన్ వచ్చింది, 8th లార్డ్ సాటర్న్ తో కనెక్షన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ యోని 8th లార్డ్ వీనస్, హస్బెండ్ కి 8th లార్డ్ వీనస్ కేతువుతో కనెక్ట్ అయ్యి సాటర్న్ తోటి ఉన్నాడు. వీనస్ తో కేతుతో కనెక్ట్ అయ్యి సాటర్న్ ఒక ఆస్పెక్ట్ 10th ఆస్పెక్ట్ ఉంది. అలాగే ఇక్కడ 8th లార్డ్ జూపిటర్ ఈజ్ ఆస్పెక్టెడ్ బై 8th లార్డ్ జూపిటర్ ఈజ్ ఆస్పెక్టెడ్ బై సాటర్న్ అండ్ 8th హౌస్ ఈజ్ కనెక్టెడ్ విత్ సాటర్న్. ఇక్కడ 8th లార్డ్ జూపిటర్ ఈజ్ ఆస్పెక్టెడ్ బై సాటర్న్ 10th ఆస్పెక్ట్. అండ్ ఇక్కడ బోత్ మూన్ ఈజ్ కనెక్టెడ్ విత్ మార్స్. ఇక్కడ మూన్ 5-9 యాక్సిస్ లో ఉంది, ఇక్కడ మూన్ కూడా 5-9 యాక్సిస్ లో ఉంది. సో వీళ్ళకి 2/4 వచ్చింది, ఎందుకంటే మూన్ కి సాటర్న్ తో మార్స్ తో కనెక్షన్ వచ్చింది అనమాట. వాళ్ళకి 2/4 వచ్చింది అక్కడ, కానీ ఇక్కడ కనెక్షన్ బాగుంది. అక్కడ మనకి మార్కులు వేసినప్పుడు అక్కడ అష్టగుణ కూటమిలో 4కి 2 మార్క్సే వచ్చినాయి, కానీ ఇక్కడ వీళ్ళిద్దరికి కనెక్షన్ బాగుంది. అయినా సరే అక్కడ వాళ్ళు ఇచ్చింది 2/4 ఇచ్చారు. అది యోని అంటే మనకి జంతువులది కదా, అది వాళ్ళు అలా ఇచ్చి ఉంటారు. గ్రహమైత్రి ఇక్కడ సెకండ్ హౌస్ ని ఆస్పెక్ట్ బై మార్స్, హస్బెండ్ కి సెకండ్ హౌస్ మార్స్ కి ఆస్పెక్టెడ్ ఉంది. మెర్కురీ సన్ తోటి ఉన్నాడు, మెర్కురీ సన్ తోటి ఉన్నాడు. సెకండ్ హౌస్ ని మార్స్ చూస్తుంది. అలాగే సెకండ్ హౌస్ ఇక్కడ కూడా వైఫ్ కి కూడా సెకండ్ హౌస్ ఈజ్ ఆస్పెక్టెడ్ బై మార్స్ అండ్ మెర్కురీ ఈజ్ విత్ సన్. సో ఇక్కడ మార్స్ ఇక్కడ ఉన్నాడు, 11th హౌస్ మిథునంలో ఉన్నాడు, సెకండ్ హౌస్ చూస్తున్నాడు. అలాగే సన్ ఇక్కడ మెర్క్యూరీతో ఉంది, ఇద్దరికి కూడా సన్ మెర్క్యూరీతో ఉంది, ఇద్దరికి కూడా మార్స్ సెకండ్ హౌస్ చూస్తున్నాడు. సో అంటే ఇక్కడ కరెక్షన్ సరిపోయింది, కానీ వీళ్ళకి 3/5 పాయింట్సే ఇచ్చారు, ఎందుకంటే కేతువుతో ఉందని వాళ్ళు అలా ఇచ్చి ఉంటారని అనుకుందాం. కానీ యాక్చువల్గా చెప్తున్నాను, ఈ చార్ట్ నాకు బాగా తెలుసు, వీళ్ళిద్దరు నాకు బాగా తెలుసు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్నమాట. వీళ్ళు ఎంత ఫ్రెండ్లీగా అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళిద్దరు. ఇక్కడ కానీ 5కి 3 పాయింట్సే ఇచ్చారన్నమాట గుణకూట. ఇక్కడ 5th హౌస్ ఈజ్ కనెక్టెడ్ బై జూపిటర్. ఎవరో గీతలు గీసేస్తున్నారు దీని మీద. 5th హౌస్ ఈజ్ కనెక్టెడ్ బై జూపిటర్, ఇద్దరికి కూడా 5th హౌస్ జూపిటర్ తో కనెక్ట్ అయి ఉంది. హస్బెండ్ చార్ట్ లో 5th హౌస్ జూపిటర్ తో కనెక్ట్ అయ్యింది అండ్ 11th హౌస్ లో కుజుడు ఉన్నాడు, అంటే 7th హౌస్ 5th హౌస్ బాగా కనెక్ట్ అయింది. అలాగే 5th హౌస్ ఈజ్ కనెక్టెడ్ బై జూపిటర్, వైఫ్ కూడా 5th హౌస్ ని జూపిటర్ చూస్తుంది. అలాగే 11th హౌస్ లో మార్స్, ఇద్దరికి 5th హౌస్ ని జూపిటర్ కనెక్ట్ చేస్తుంది, ఇద్దరికి 11th హౌస్ లో మార్స్ ఉంది. సో వీళ్ళిద్దరికి ఒకే రకమైన ఆలోచనలు, ఒకే రకమైన ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, అక్కడ అంటే ఒకే రకమైన మనస్తత్వం అన్నమాట, ఒకే రకంగా బాధ్యతలు నిర్వహించారన్నమాట వీళ్ళు. నెక్స్ట్ రాశి కూటమి. ఫస్ట్ హస్బెండ్ ది ఫస్ట్ అండ్ 5th హౌస్ ఆస్పెక్టింగ్ బై జూపిటర్, 7th లార్డ్ మార్స్ ఇన్ 11th లార్డ్ సన్ విత్ ఎగ్జాల్టెడ్ మెర్కురీ, ఎగ్జాల్టెడ్ మెర్కురీ. అంటే ఇక్కడ రాశి కూటంలో ఫస్ట్ హౌస్ ని 5th హౌస్ ని జూపిటర్ చూస్తున్నాడు. ఇక్కడ సేమ్ ఎగ్జాల్టెడ్ మార్స్ తో 11th హౌస్ లో మార్స్ ఎగ్జాల్టెడ్ ఇది. అలాగే ఇక్కడ జూపిటర్ కూడా ఫస్ట్ హౌస్ ని 5th హౌస్ జూపిటర్ ఆస్పెక్ట్ ఉంది, 7th లార్డ్ ఆస్పెక్టింగ్ బై వీనస్, 7th లార్డ్ సాటర్న్ ఈజ్ ఆస్పెక్టింగ్ బై వీనస్. సారీ ఇక్కడ పదం తప్పుపడినది, 7th లార్డ్ వీనస్ ఈజ్ ఆస్పెక్టింగ్ బై సాటర్న్ పడాలి, సారీ ఇక్కడ 11th లార్డ్ మెర్క్యూరీ ఎగ్జాల్టెడ్ సన్ తోటి కోణ స్థితిలో ఉన్నాడు 9th హౌస్. సారీ ఇది వైఫ్ చార్ట్ కదా. 7th లార్డ్ సాటర్న్ ఈజ్ ఆస్పెక్టింగ్ బై వీనస్, కరెక్ట్. 7th లార్డ్ వీనస్ తోటి దృష్టి ఉంది, ఎక్కువసేపు చూసేసి ఎక్కువసేపు మాట్లాడేస్తున్నాం, ఎక్స్ట్రా కనిపించట్లేదు.
సన్ 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 నైన్త్ హౌస్ లో ఎగ్జాల్టెడ్ అయి ఉంది. అంటే ఇక్కడ ఇద్దరికి బాగుంది, సన్ బాగుంది ఇద్దరికి. సో జూపిటర్ బాగుంది, అందుకని 7/7 పాయింట్స్ వచ్చినాయి. నాడీకూటంలో ఫస్ట్ అండ్ ఫిఫ్త్ హౌస్ ఈస్ కనెక్టెడ్ విత్ జూపిటర్ అండ్ ఎయిత్ లార్డ్ ఈజ్ ఆస్పెక్టెడ్ బై సాటర్న్. It is good for longevity and health, but here Venus with Ketu and aspected by Saturn. అంటే ఇక్కడ అన్ని బాగున్నాయి కానీ వీనస్ కేతుతో కలిసి ఉన్నాడు. శని భగవాన్ దృష్టి శుక్రుడి మీద ఉంది. అలాగే వైఫ్ చార్ట్ లో జూపిటర్ బాగుంది, ఎయిత్ లార్డ్ కూడా బాగుంది. కానీ ఆస్పెక్టెడ్ సాటర్న్ యొక్క ఆస్పెక్ట్ ప్లస్ మూన్ రాహుతో కలిసి ఉండడం. సో ఇక్కడ ప్రాబ్లమెటిక్ ఎక్కడ వచ్చిందంటే మూన్ రాహుతో కలిసి ఉండడం, సాటర్న్ ఫిఫ్త్ లార్డ్ ని చూడటం, దీనివల్ల వీళ్ళకి డిలే సైకిల్స్ వల్ల సంతానం విషయంలో ప్రాబ్లం వచ్చింది. కానీ నాడీ కూటమికి వాళ్ళు 8/8 పాయింట్స్ ఇచ్చారు. మొత్తం టోటల్ 36 పాయింట్స్ కి 32 పాయింట్స్ వచ్చినాయి. కానీ వీళ్ళకి సంతానం విషయంలో ప్రాబ్లం అయిందన్నమాట, సంతానం లేదు. ఇది మనం చూడాల్సింది. ఈ చార్ట్ అనాలిసిస్ కి కన్క్లూజన్ ఏంటంటే అష్టగుణ కూటంలో 36కి 32 పాయింట్స్ వచ్చినాయి. చూడటానికి స్ట్రాంగ్ కంపాటబిలిటీని చూపిస్తుంది. కానీ డీప్ అనాలిసిస్ చేస్తే వీనస్ హస్బెండ్ చార్ట్ లో వీనస్ కేతుతో కనెక్ట్ అయ్యాడు, వైఫ్ చార్ట్ లో మూన్ రాహుతో కనెక్ట్ అయ్యాడు. సాటర్న్ ఆస్పెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది ఇద్దరి దానికి. సో దీనివల్ల వీళ్ళకి సంతానం విషయంలో ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సో దీనివల్ల మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే గుణ మ్యాచింగ్ అనేది సరిపోదు, కంపల్సరీగా ప్లానటరీ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ స్ట్రాంగ్ ఇద్దరికి చార్ట్స్ లో నేను బాగా అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే స్ట్రాంగ్ జూపిటర్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది ఇద్దరు చార్ట్స్ మీద. 7th హౌసెస్ కనెక్షన్ బాగుంది. సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ 8th హౌస్ మీద ఉంది. అందువల్ల వీళ్ళకి పెళ్ళయింది, 50 years అయింది. ఆయనకి 70+, ఆవిడ 60+. వీళ్ళ మ్యారేజ్ అయ్యి 45+ అయింది ఇయర్స్ అయ్యి. అందుకని సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ బాగుండడం వల్ల వీళ్ళు కలిసి బాగున్నారు. వీనస్ కేతుతో కనెక్ట్ అయి ఉంది, ఇక్కడ మూన్ రాహుతో కనెక్ట్ అయ్యి. ఇది నేను ఈ చార్ట్స్ లో అబ్జర్వేషన్ చేసింది. అలాగే మనం దీని గురించి మనం ఏదైనా డిస్కషన్ కేతు వీనస్ తో ఉన్నాడు కాబట్టి క్లాసికల్ ప్రిన్సిపల్స్ ప్రకారం కేతు విత్ మూన్ అంటే రెడ్యూసెస్ మెటీరియల్ అండ్ సెన్షియల్ ఫుల్ఫిల్మెంట్. దిస్ వీక్నెస్ మెటీరియల్ ప్లెజర్ అండ్ రిప్రొడక్టివ్ కెపాసిటీని తగ్గిస్తుంది అన్నమాట. అలాగే మూన్ అండ్ రాహు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ 8th హౌస్ మీద. అంటే 8th హౌస్ అంటే మనం లాంగివిటీ కోసం చూస్తాం కాబట్టి వీళ్ళ మ్యారేజ్ లాంగివిటీ బాగుంది. డిలే అనే పాయింట్ నేను ఇక్కడ వాడదలుచుకోలేదు. ఎమోషనల్ బాగుంది వీళ్ళకి. కాకపోతే వీనస్ కేతుతో ఉన్నాడు కాబట్టి కొంచెం మైనస్ అయింది. ఇక్కడ రాహుతో ఉంది కాబట్టి వైఫ్ చార్ట్ లో ఎమోషనల్ గా ప్రాబ్లం, సపరేషన్ అంటే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు అని అనుకుంటున్నాను. కానీ చాలా మంచిగా ఉంటారు వాళ్ళు. వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం చాలా బాగుంటారు. అంటే సంతానం లేదని ఏమైనా డిప్రెస్ అయ్యి ఉంటుందేమో తప్పించి, కానీ చాలా బాగుంటారు వాళ్ళు కూడా బాగుంటారు. చెప్పకూడదు, ఒక సర్వెంట్ లాగా ఆవిడ సేవ చేస్తుంది హస్బెండ్కి. అలాగే నాడీ కూటమి 8/8 పాయింట్స్ వచ్చినాయి. కానీ ప్రెగ్నెన్సీలో చిల్డ్రన్ విషయంలో ప్రాబ్లం కనిపించింది అన్నమాట. సో ఇక్కడ నా కంక్లూజన్ ఏంటంటే ఈ చార్ట్ అనాలిసిస్ మనకు ఒక పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అష్టగుణ కూటమి ఇంపార్టెంట్, కానీ కేవలం దాన్ని మాత్రమే జడ్జి చేయడం కుదరదు. అందులో ఇప్పుడు మనకు ఒక ఇండికేషన్ ఏంటంటే మనకి స్కోర్ ఒక ఇండికేషన్ ఇస్తుంది ముందుకెళ్ళమని. కానీ ఇన్డెప్త్ గా చూడాలంటే ఒక్కొక్క దాని ఒక స్ట్రెంగ్త్, ఒక ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉంది, వాళ్ళ హార్మోన్ ఎలా ఉంది, ఇప్పుడు మోడర్న్ మ్యారేజ్కి ఎలా కావాలి, ఏం కావాలి అనేది మాత్రం కేవలం అష్టగుణ కూటమి కాకుండా కంప్లీట్ హారోస్కోప్ ని మాత్రమే స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. నా రీసెర్చ్ హైపోథిసిస్ ట్రెడిషనల్ మ్యాచింగ్ ఈజ్ వాల్యుబుల్, మోడర్న్ కంపాటిబిలిటీ నీడ్స్ వాటర్ అనాలిసిస్. అష్టగుణ కూటమి ఇంపార్టెంటే, కానీ కంపాటిబిలిటీలో హారోస్కోప్ ని కూడా స్టడీ చేయాలనేది నా యొక్క ఇంటిగ్రేషన్ అన్నమాట.
దీనికోసం నేను చూసిన పుస్తకాలు ఇవి. థ్యాంక్ యూ. ఎవరికైనా క్వశ్చన్స్, డౌట్స్? వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటలక్ష్మి గారు. దట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ప్రెజెంటేషన్. చాలా బాగా ఇచ్చారు. సో ఫస్ట్ ప్రెజెంటేషన్ ఇది స్కాలర్స్ది. సో స్కాలర్స్ది ఫస్ట్ ప్రెజెంటేషన్ అయినా చాలా చక్కగా ఇచ్చారు. సో ఫస్ట్ అందరి ఫీడ్బ్యాక్ కన్నా, క్వశ్చన్స్ కన్నా ముందు ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అవర్ ప్రొఫెసర్స్ ఫీడ్బ్యాక్. సార్, కొంచెం ఫీడ్బ్యాక్ ఫస్ట్ ప్లీజ్. Yeah, first of all, a very hearty congratulations to Venkatlakshmi. 160 మంది జాయిన్ అయ్యి మీ సెషన్ని అందరూ చూసారండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, అంతమంది జాయిన్ అవ్వడం అన్నది ఇట్స్ రియల్లీ అ గ్రేట్ అచీవ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమైనింగ్ అని పక్కన పెడదాం, కనీసం మీ సెషన్ ఎలా ఉంటుంది వినడానికి 160 మంది వచ్చారంటే కనుక ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఓకే, సో హ్యాపీ ఫర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో వెంకటలక్ష్మి గారు, ఎలా అయితే మీరు ఒక 2 ఏళ్ల క్రితం నాతో కనెక్ట్ అయ్యి ఎలా అయితే మీరు ముందుకు వెళ్ళారు, ద జర్నీ ఇట్ ఈస్ లైక్ సో వండర్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ. అంటే మిమ్మల్ని ఆ రోజు క్లాస్లోని నాకు మీకు అర్థం కావట్లేదు అన్న ఏడ్చేయడం కూడా ఇవాళ నాకు గుర్తుంది. ఇవాళ వీడియో ఉంది నా దగ్గర, ఎప్పుడప్పుడు ప్లే చేస్తాను, అది నా దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. సో అంటే ఆ స్టేజ్ నుంచి ఇవాళ 160 మందికి సమాధానం చెప్పే స్థాయికి వచ్చారు, క్లాస్ చెప్పే స్థాయికి వచ్చారంటే రియలీ హ్యాపీ ఫర్ యూ. సో ఐఎమ్ సో హ్యాపీ. సో బాగా ఇచ్చారు. అండ్ మైట్ బి మీ ఫస్ట్ సెషన్ ఇది, పబ్లిక్ ఫోరంలో మీ ఫస్ట్ సెషన్ ఇది. సో కొంచెం కన్ఫ్యూజ్ అనేది అయినా సరే చాలా స్ట్రీమ్లైన్ చేశారు. క్వశ్చన్స్ కూడా మీరు అలాగే ఆన్సర్ చేయండి. ఎక్కడైనా మీరు ఏమైనా కొంచెం ఇటు అయినా సరే మేము ఉన్నాం మీ వెనకాతల. డోంట్ వరీ ఫర్ ఇట్. ఏం క్యాజువల్గా వీళ్ళందరూ ఏమీ ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారండి. మీ వెనకాతల నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకోవట్లేదని చెప్పట్లేదు, మీ ముందే నేను బుక్స్ చదువుకున్నాను, కెమెరా ఆపి బుక్స్ చదువుతున్నాను, మీకు అది తెలియదు ఆ సంగతి. సో మేము కూడా మీలాగే చదువుతున్నాం. ఓకే, సో మీరు ఏం కంగారు పడగలవు, అడిగిన క్వశ్చన్కి హాయిగా ప్రశాంతంగా ఆలోచించి చెప్పండి, లేకపోతే కానీ నేను ఉంటాను. కామేశ్వరరావు గారు. నేను కూడా తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, తప్పులు ఉంటే తప్పకుండా. మన్నించండి. చాలా సమతుల్యంగా, ఆలోచనాత్మకంగా ఈ అంశాన్ని వివరించినందుకు ముందుగా ధన్యవాదాలు. ముఖ్యంగా వివాహం అనేది స్థిరంగా ఉండే సంస్థ కాదు, సమాజం మరియు మానవ అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే వ్యవస్థ అని వెంకటలక్ష్మి గారు వివరించిన విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. సాంప్రదాయ మరియు ఆధునిక దృక్కోణాలను ఏ ఒక్కదాన్ని సమర్థించకుండా, అలాగే ఏ ఒక్కదాన్ని విమర్శించకుండా నిష్పాక్షికంగా పోల్చి చెప్పడం వల్ల విషయం మాకు చాలా సులభంగా అర్థమైందండి. అలాగే ఈ పురుషార్థాల భావనను ఆధునిక సంబంధాల అంచనాలతో అనుసంధానించిన తీరు చాలా ఆసక్తికరంగా అనిపించింది. కేవలం జాతక పంతన మాత్రమే కాకుండా భావోద్వేగ, మానసిక, జీవన శైలి మరియు ఆధ్యాత్మిక సామరస్యం కూడా నిజమైన అనుకూలతకు అవసరమని మీరు చెప్పిన ముగింపు ప్రత్యేకంగా నా హృదయాన్ని తాకింది. సంప్రదాయం, ఆధునిక జీవితం, జ్యోతిష్యం ఇవన్నీ ఒకే వేదిక మీద ప్రాయోజికంగా అనుసంధానిస్తూ చేసిన ఈ ప్రజెంటేషన్ నాకు తెలుగురాదు ఎంతో విజయవంతంగా నిలిచింది. అద్భుతమైన ప్రజెంటేషన్ అందించినందుకు హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. తెలుగులో తప్పులు ఉంటే మన్నించండి. నేను కూడా తప్పులు వెతుక్కోవడానికి నిఘంటువు చూసి మాట్లాడుతానని చెప్పేసి నేను చెప్తాను అనమాట. బేసికల్గా మీ తాలూకా తెలుగు నేను విశ్లేషణ దాని నిఘంటువు చూసి నేను చెప్పాలన్నమాట దానికి కూడా. సో నిఘంటువు అంటే కానీ అందరూ అనుకుంటారు డిక్షనరీ అండి. సో అది కొంచెం అలాగా నేను కూడా రైట్. ఇట్స్ వండర్ఫుల్ అండి, రియల్ ఇట్స్ వండర్ఫుల్. సో ఎనీ అదర్ క్వశ్చన్స్, డౌట్స్ ఫ్రమ్ లైక్ ఎనీ క్వశ్చన్స్ అడిగితే కనుక షీ కెన్ ఏబుల్ టు ఆన్సర్. ముందు క్వశ్చన్ దాకా కుప్పయ్య గారు హ్యాండ్ రేస్ చేశారు. కుప్పయ్య గారు మీ క్వశ్చన్ ఏముంటుంది అన్నది మీరు చెప్తే. మేడం సార్, గుడ్ ఈవినింగ్ సార్. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం బాగా ఇచ్చారు మేడం. పీపీటీ ప్రెజెంటేషన్ అంతా చాలా బాగుంది. అంటే ఇది ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు కంప్లీట్ గా క్లాసిక్స్ కి, అంటే బృహత్పర హోరాశాస్త్రం వీటికి భిన్నంగా అనిపించింది. అంటే కొత్త అనాలిసిస్ తీశారు. అంటే దీనికి బేసిస్ ఎట్లా తీసుకుందాం మేడం, ఇదే కరెక్ట్ అని ఎట్లా విశ్వసించాలి? ఇప్పుడు మనకు ఇప్పుడు ఓకే, మీ డౌట్ అయిపోయిందా మేడం? చెప్పండి మేడం ప్లీజ్. అంటే వర్ణము అనే పదాన్ని తీసుకున్నప్పుడు మనకి బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రం అంటే అంటే వర్ణం అంటే ఏంటి? ఆచారం. మనం ఆచారాన్ని జాతకంలో ఏ పాయింట్ తీసుకుని చూస్తాము అంతే. ఇప్పుడు మనకి ఆచారాలు అంటే ఏంటి? మన భావకారకత్వాలు ఉన్నాయి కదా. ఇప్పుడు 9th హౌస్ ఉంది, 9th హౌస్ అంటే ఏంటి? ఆచారాలే కదా. సో ఇక్కడ ఆచారం అన్నప్పుడు నేను 9th హౌస్ తీసుకున్నా.
అలాగే ఆచారాలను ఇచ్చేవాళ్ళు ఎవరు? మనకి సపోర్ట్ చేసేది గురువు. అలాగే మన ధర్మ అనే పాయింట్కి సూర్యుడు చంద్రుడు తప్పించి ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ఉదయాన్నే తన టైం ప్రకారం తను లెగుస్తాడు, తన టైం ప్రకారం తను చూస్తాడు ఉంటారు. టైం ప్రకారమే ఉండేవాళ్ళు ఎవరంటే సూర్య భగవాన్. సో ఇక్కడ నేను రవిని చంద్రుడిని తీసుకున్నాను అన్నమాట. అలా కంపారిజన్ చేశాను. అలా ప్రతి భావానికి కూడా నేను అలా తీసుకున్నాను. అంటే ఒక వర్ణం అంటే ఏంటి, వశ్యం అంటే ఏంటి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒకళ్ళు లొంగిపోవడం కాదు, ఒకళ్ళకి ఒకళ్ళు సహకారంగా ఉండడం. ఆ సహకారం అనే దానికి మనం ఏ హౌస్ తీసుకుంటాం కారకత్వాల్లో, నేను అది తీసుకున్నాను. అలాగే వర్ణం వశ్యం, తర్వాత తారాకూటమి. తారాకూటమి దేనికి తీసుకున్నాం, అది దానికి మనం రాసుల్లో భావాల్లో ఏ భావాలు మనకి తీసుకుంటాం అనే అలా తీసుకున్నాను సార్. ప్రతిదీ కూడా అలాగే తీసుకున్నాను. అదే మేడం, ఇప్పుడు మీరు దానికి ఒక 1 మార్క్ 2 మార్క్ అని ఇచ్చారు కదా. అది ఇప్పుడు మనకి మనకు నార్మల్ అది మన నార్మల్ క్యాలిక్యులేషన్స్ అయితే ఇది బ్రాహ్మణుడు అంటే తక్కువ ఎక్కువ అనే దీంతో 1 మార్క్ 0 మార్క్ అని ఇచ్చారు. మీరు కొన్నిటికి మార్క్స్ అట్లా అలాట్ చేశారు కదా, ఇప్పుడు 4 మార్క్స్ 2 మార్క్స్ 3 మార్క్స్ అని. ఆ విధంగా ఏమైనా ఇది ఉంది మేడం, అంటే రెఫరెన్స్ మనకి ఇచ్చిందా? ఓకే 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 ఇప్పుడు మనకి ఆ, వధూవర గురుమేళ చక్రం అనే ఒక పుస్తకం 19 మీద పుస్తకం ఉంటుంది. ఆ గ్రహాలకి, ఆ లగ్నాలకి, ఆ రాశులకి వాటికి సంబంధించి ఈ ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళది విశాఖ నక్షత్రం, ఇంకొకళ్ళది మూల నక్షత్రం. మూల నక్షత్రం విశాఖ నక్షత్రానికి వాళ్ళు ఇస్తారు కదా పాయింట్స్, లేదా రాశులకి వాళ్ళు ఇస్తారు కదా. దీనికి ఫస్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు మనకి 9 రకాలకి 9 పాయింట్స్ వాళ్ళు ఇస్తారు. దీనికి అవును అని మేడం. చెప్పేసి వాళ్ళు డిజైన్ చేసింది. ఆ డిజైన్ చేసిన పాయింట్లే నేను ఇక్కడ పెట్టా. మన అంటే ఇప్పుడు కంపాటబిలిటీస్ ఆన్లైన్లో తారాబలంలో కొట్టేస్తాము. చూసినప్పుడు ఆన్లైన్లో కొట్టాము, మనం ఆన్లైన్లో కొడతాం, లేదా మామూలుగా చూస్తాం. మనకు ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకాల్లో వాటిలో మనకి ఏ దానికి ఆ దానికి ఆయన ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు మనకి జ్యోతిష్ మేడం. షాప్లో కూడా ఉంటుంది. ఒక మ్యాచింగ్ అవును మేడం, అవును హారోస్కోప్ మేడం. మ్యాచింగ్ చూడాలంటే వాడు ఇస్తాడు కింద పాయింట్స్ 1/1, 2/2. ఆ 1 ఎందుకు ఇచ్చారు, 2 ఎందుకు ఇచ్చారు అనే విషయం వాళ్ళు పుస్తకాల్లో ఏమి ఎక్కడా దొరకలేదు నాకు. 1 అనేది అంటే నా ఆస్పెక్ట్లో ఏంటంటే ఆచారం, అది తాత్కాలికం. కొన్ని రోజులకి ఒకళ్ళు అర్థం చేసుకుని కలిసిపోయాక ఆ ఆచారం తీసి పక్కన పెట్టేయచ్చు. సో అనుకుని ఒక పాయింటే ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. ఇవన్నీ మీరు బృహత్పరాశర హోరాశాస్త్రంలో గుణకూటమి కింద మీరు చూడొచ్చండి. మీ దగ్గర ఉంటాయి, దాంట్లో బుక్ లో ఉన్నాయి. అవును యూ మేడం, కెన్ దాంట్లో ఉన్నాయి. యూ ఇప్పుడు కెన్ మేడం రిఫర్ టు చెప్పింది దట్. అంటే యూ కెన్ రిఫర్ టు అవును దట్. అంటే అది చంద్రుడు బేస్ చేసుకుని మాక్సిమం అన్ని ఇచ్చేసారు. ఇప్పుడు తారాబలం ఉంది, జన్మతార, సంపత్తార, విపత్తార అని. అంటే ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి ఆ విధంగా ఆ టైప్ ఆఫ్ కంపాటబిలిటీ జస్ట్ చూసి అలవాటు పడిపోయినాం మేము. జస్ట్ మేడం ఏమంటే పర్టికులర్ గ్రహాలు తీసుకునేసి వీటిని చూడాలని చెప్పి ఇచ్చారు. అది బాగా అనిపించింది మేడం. బట్ యా, ఏమంటే చాలా డెప్త్ అనాలిసిస్ అయిపోద్ది, చాలా వ్యాస్ట్ అయిపోద్ది. ఈ విధంగా ఒక ఎందుకు పెళ్లి అవుతుంది? చేయాలంటే కష్టం లేదు అయిపోద్ది లేదు వాళ్ళకి. లేదు మీకు అలా వన్స్ చెప్పకండి. ప్రాక్టీస్. అలా వ్యాక్స్ అవుతుంది అని అంటే I'll tell you. మనం ఒక Just want to మ్యాచింగ్ like చూస్తున్నాం అంటే వాళ్ళ లైఫ్ ని మనం డిసైడ్ చేస్తున్నాం. అవును అవును మేడం, వస్తే అవును మనం మేడం. ఓపిక్ గా మనం చూసి మనం చెప్పలేకపోతే మనం వాళ్ళ లైఫ్ ని డిసైడ్ చేయడానికి మనం ఎవరం అసలు? అంటే మనం వాళ్ళ అవును లైఫ్ మేడం, అవును మేడం. బాగుండాలి. ఇవాళ తాత్కాలికంగా బాగుండడం కాదు. వ్యాక్స్ అయిపోతుంది అనుకుంటే మ్యారేజ్ మ్యాచింగ్ కి నేనైతే ఏం డెసిషన్, వారం రోజుల పాటు అయితేనే నా దగ్గరికి రండి, లేకపోతే రావద్దు అని చెప్తా సార్. అవును మేడం. పర్ఫెక్ట్ ఆన్సర్ అండి, పర్ఫెక్ట్ ఆన్సర్. ఐఎమ్ రియలీ హ్యాపీ. దట్ ఈస్ లైక్ నాకు ఐఎమ్ హ్యాపీ దట్ ఈస్ లైక్ కొన్నాళ్ళకి అది కాపీ పేస్ట్ మ్యారేజ్ సెషన్స్ కి వెంకటలక్ష్మి గారు తెలుగులో పెట్టియచ్చండి, మాస్టర్స్ క్లాస్ కి. ఐఎమ్ సో హ్యాపీ. సి, ఒకప్పుడు చంద్రుని ఒక్కటే చూసేవారండి. నా రిప్లికా కనిపిస్తున్నారు, నాకు కనిపిస్తున్నారు, నాకు ఫ్యూచర్ నాకు కనిపిస్తున్నారు. సో సో చంద్రుని ఒక్కడనే మైండ్ సెట్ కారకం చూశారు. వెంకటలక్ష్మి గారు ఏం ప్రూవ్ చేస్తున్నారు? చంద్రుని ఒకటే మైండ్ సెట్ కాదు, ఇవాళ ఫిజికల్ ఎఫెక్షన్ కూడా కావాలి జూపిటర్ కి, డిజైర్స్ కూడా కావాలి. దట్స్ వాట్ షీ సెడ్. ఆ ప్లానెట్స్ చూడకుండా గుణమైన ఒకటే చూడొద్దు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ లైక్. సో అది తప్పు అనలేదు. ఇందాక ఎవరు కామేశ్వరరావు గారు చెప్పారు అనమాట ఫిజికల్ గా. మీరు అది తప్పు అనకుండా ఇంకా ముందుకు వెళ్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తున్నారు. కాబట్టి ఇది చాలా బాగుంది. అండ్ ఎవ్రీబడి, అండ్ మీరు బుక్ అన్నారు చూసారా, నేను ఇదే వేదిక మీద చెప్తున్నాను, 1 year ఎగ్జాక్ట్లీ 2027 ఎండింగ్ కి ఖచ్చితంగా వెంకటలక్ష్మి గారిది బుక్ వస్తుందండి, విచ్ ఐ విల్ బి, అండ్ దట్ టు ఇంగ్లీష్లో. ఇది రాసి పెట్టుకోవచ్చు. లేదు, ఐఎమ్ గివింగ్ ఆన్ పబ్లిక్. 2027 దీని మీద వెంకటలక్ష్మి గారి బుక్ లాంచ్ చేస్తారు ఇన్ ఇంగ్లీష్. తప్పకుండా అక్కడ కామేశ్వరరావు గారు సపోర్ట్ చేస్తారు, ఇక్కడ నేను సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా. కామేశ్వరరావు నిఘంటు తెలుగులో పెట్టుకొని సపోర్ట్ చేస్తారు, నేను ఇంగ్లీష్ నిఘంటు అక్కర్లేదు, నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. రైట్. నమస్తే. శైలజ గారు.
శైలజ గారు. ఓకే. మూర్తి గారు. హలో. నమస్తే అండి. హలో మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. శైలజ గారు చెప్పండి. సార్, చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల అన్మ్యూట్ అవ్వలేకపోయింది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు మూర్తి గారు. మేడం కెమెరా ఆన్ లక్ష్మి చేస్తారు గారు మీరు? నాకు నమస్కారం అండి. కనిపించట్లేదు. సార్ చెప్పండి మేడం. నమస్కారం అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. నా వాయిస్ వినపడుతుందా మేడం? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి అడిగారు ఇంత టైము మనం ఇవ్వగలం. మీరు చెప్పింది 100కి 100% ఎక్కడ విభేదించడానికి కూడా లేదు. చాలా చక్కగా చెప్పారు. ఇంతకు ముందు ఎందుకు మనము గుణమేళం వరకే తీసుకున్నాము, ఇప్పుడు ఎందుకు గ్రహాలకు వెళ్ళాలి అనేది చాలా చక్కగా వివరించారు. యాజ్ ఏ ఆస్ట్రాలజర్ గా మనకు ఉండాల్సింది పేషెన్సీ. ఒక ఇద్దరు లైఫ్లు మన దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు ఎస్ వీ హ్యావ్ టు చూడాలి, ఆ డెప్త్ చూడాలి. రెండో భావం ఎలా ఉంది, పంచమం ఎలా ఉంది, 11th ఇలా చూస్తేనే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉండే వాళ్ళకు కొంతవరకు హెల్ప్ చేయగలగ, మన సైడ్ నుంచి వాళ్ళకి అలాంటి సపోర్ట్ ఇవ్వగలము. సో చాట్లు గుణమేళం అనేది మీరు చెప్పినట్టు సాంప్రదాయం వరకు అక్కడ అయిపోయింది, దాని సెక్షన్ అక్కడికి అయిపోయింది, కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంకా అడ్వాన్స్కి వెళ్ళిపోయాం. సో మీరు అన్నట్టు ఆస్ట్రాలజర్స్ ఎవరున్నా సరే ఇక ముందు ఇలా చూడాలి అని మీరు చెప్పిన ఈ పాయింట్ ని డెఫినెట్ గా నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను. ఇలాగే చూడాలి, మీ దగ్గర నుంచి నాకు బుక్ రావాలి, నేను చదవాలి. మన ఇద్దరు శైలజ కనెక్షన్ ఏంటో మేడం, మీకు తెలుసు. నేను గుర్తుపెట్టేసా మిమ్మల్ని. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. బట్ ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా చెప్పారు. మనమందరం ఇంకా దీని మీద తరువుగా ఉండి నెక్స్ట్ జనరేషన్ కి ఇప్పుడు ఉండే చూస్తున్నాను. ఈ రోజు ముహూర్తం పెడతాము, 3 నెలల తర్వాత డివైస్ కి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? మనం ఇలా చూడకపోవడం వల్లనే వస్తుంది. సో కాలంతో పాటు మనము మన పందాన్ని మార్చుకొని నెక్స్ట్ అన్ని భావాలను చూసుకుంటూ వాళ్ళకి మనం హెల్ప్ చేసి తర్వాత నుంచి కూడా ఈ వివాహ వ్యవస్థను మనం నిలబెట్టాల్సిన బాధ్యత మన ఆస్ట్రాలజర్స్ భుజం మీద తీసుకోవాలని నా స్ట్రాంగ్ ఇంటెన్షన్ మేడం. దాన్ని మీరు ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నిజంగా నా కోరికని మీరు చెప్పారు. వండర్ఫుల్ అండి. చాలా సంతోషంగా ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి శైలజ గారు. ఒక్క పాయింట్ లాస్ట్, మీ టైం ఎక్కువ తీసుకోండి. బట్ మీరు అన్నారు కదా మేడం, గ్రహ మైత్రి చూసేది ఓకే, బట్ చార్ట్లలో కూడా చూడండి. ఆ పై చార్ట్ కానీ కింద చార్ట్ కానీ శుభగ్రహాల మధ్య పాపగ్రహాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే శుభగ్రహాల మధ్య పాపగ్రహాలు ఉంటాయో డెఫినెట్లీ ఎవరి మ్యాజికల్ లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుందండి. ఈ ఒక్క పాయింట్ మనం కన్సిడర్ చేయాలి. పిల్లలు అనేది నెక్స్ట్ విషయం, బట్ వాళ్ళిద్దరికి ఎందుకు కంపాటబిలిటీ అంటే బోత్ చార్ట్ లో శుక్రుడికి గురువుకి మధ్యలో మార్చి కూర్చున్నాడు. సో శుభగ్రహాల మధ్య ఉన్నప్పుడు పాపగ్రహం పనిచేయదు అక్కడ. సో ఇది ఒక్కటి చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదే వెంకటలక్ష్మి గారు ఇవే పాయింట్లు స్టార్టింగ్ లో నాకు ఇప్పటికీ గుర్తుంది. స్టార్టింగ్ మేడం అసలు మాకు ఏ మాస్టర్స్ లో తను జాయిన్ అయ్యారు. మేడం నాకు ఏం అర్థం కావట్లేదు, నేను ఇంకా మానేస్తాను, అసలు ఆస్ట్రాలజీ నేర్చుకోను అన్న క్యాండిడేట్ ఇవాళ చక్కగా కూర్చొని చక్కగా ఆన్సర్లు ఇస్తున్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. సో ఇవన్నీ చాలా చక్కగా సార్ దగ్గర నుంచి మాస్టర్స్ నుంచి బాగా నేర్చుకున్నారు సార్. చాలా బాగా నేర్పించారు సార్. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ క్రెడిట్ మొత్తం నేను సార్కే ఇస్తాను. ఎందుకంటే అసలు నాకు చెప్పాను కదా, నాకు ఇంకెక్కడికి వెళ్ళి నేర్చుకోవాలనే లేదు. అంటే సంతృప్తి అనేది ఒకటి ఉంటుంది చూసారా, సంతృప్తి అది నాకు కృష్ణ గారి దగ్గర నేర్చుకోవడం వల్ల నాకు సంతృప్తి ఏర్పడింది. నాకు అసలు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, ఇంకో కోర్సులో జాయిన్ అవ్వాలని కూడా లేదు. సాటిస్ఫాక్షన్, ఫుల్ సాటిస్ఫాక్షన్. కానీ సారు ఒక ట్యాగ్ లైన్ పెట్టారు కదా, మేము ఆస్ట్రాలజీని అది మాత్రం పర్ఫెక్ట్ గా నేర్పించారు. ప్లస్ నాకు రాదు అన్నందుకు గాను అలా నాలాగా ఇంకెవరైనా ఉండొచ్చునని ఆయన తెలుగు బ్యాచ్ పెట్టి, ఆయనే మళ్ళీ తెలుగు ఆయనకు కూడా రాదు అయినా సరే కష్టపడి తెలుగు నేర్పి తెలుగులో నేర్పించి అర్థమయ్యేలా చెప్పి ఆయన తెలుగులోకి నేను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ఫర్మేషన్ చాలా చక్కగా మీరందరూ బాగా నేర్చుకున్నారండి. నేను అందరికీ చెప్పాను, నేను ఎప్పుడు ఏదైతే ఉందో నేను నా ఫస్ట్ రీసెర్చ్ మార్స్ అన్నది కుజుదోషం అన్నది లేనే లేదు అన్నది నా ఫస్ట్ రీసెర్చ్. దాని తర్వాత నేను గుణమేళం ఒకటే సరిపోదు అని నేను 2023లోని మీ అందరికీ స్టార్ట్ చేశాను. అండ్ మీరంత బాగా నేర్చుకున్నాను. సో హ్యాపీ ఫర్ యూ ఆల్, సో హ్యాపీ. యా మూర్తి గారు. నమస్తే సార్.
తర్వాత వెంకటలక్ష్మి గారికి కూడా చాలా బాగా చెప్పారు, ఆవిడ కూడా కంగ్రాచులేషన్. అయితే ఇక్కడ లగ్నాధిపతులు ఇద్దరిని కంపేర్ చేయలేదు మేడం. లగ్నాధిపతులు హస్బెండ్ది వైఫ్ది ఇద్దరిది కంపేర్ చేయలేదు లగ్నాధిపతులు ఆరోగ్యం గురించి. ఆ తర్వాత రాశ్యాధిపతిని కూడా కంపేర్ చేయలేదు. ఇప్పుడు అంటే అంటే చూశారు. లగ్నాధిపతులు ఇద్దరు బాగున్నారు కదా ఆ సార్, ఇద్దరు కూడా బాగున్నారు కదా సార్. మీరు అది చూపించలేదు అందులో బాగున్నారా లేదా అంటే మీరు ఆ చార్ట్ అలా రొటేట్ చేశారు. మనం కంపేర్ అంటే టైం ఒకటి ఒకటి నాకు నెక్స్ట్ కొంచెం సెషన్ ఇంకా ఫస్ట్ ఉన్నాయి, టైం ఇంకా 3 కాబట్టి. సెషన్స్ ఉన్నాయండి. మొత్తం ఆవిడకి సెషన్స్ ఇంకా ఉన్నాయండి పూర్తిగాను. ఆ సెషన్ ఇంకా కవర్ చేస్తారు. ఇవాళ 1 అవరే మీకు ఇచ్చారు అంతే పూర్తిగా. ఓకే రైట్. సరే నెక్స్ట్ చూసుకుందాం. సార్ థ్యాంక్ యూ. నా నెక్స్ట్ క్లాస్కి నేను ఒక హింట్ ఇస్తున్నాను సార్. కొన్ని హ్యాపీ మ్యారేజెస్, కొన్ని ఏమో ఛాలెంజ్ మ్యారేజెస్, కొన్ని కార్మిక్ మ్యారేజెస్, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనవి ఎందుకు ఉంటాయి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో దాని గురించి మనం తెలుసుకుందాము. నాకు తెలిసినంత మటుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే, పెళ్ళి అనేది మనం నిర్ణయించుకునేది కాదు, భగవంతుడు మనకి రాసిపెట్టి ఉన్న వాళ్ళతో మనకి అవుతుంది. వాళ్ళకే ఎందుకు అయ్యింది అంటే, ఏ హ్యాపీ మ్యారేజ్ అయితే ఎందుకు అయింది, వాళ్ళ జాతకంలో ఏ కాంబినేషన్ ఉంటే హ్యాపీ మ్యారేజ్ ఉంది, అలాగే వాళ్ళ జాతకంలో ఏ కాంబినేషన్ ఉంటే ఛాలెంజింగ్ మ్యారేజ్ ఉంది, అలాగే వాళ్ళ జాతకంలో ఏ కాంబినేషన్స్ ఉంటే కార్మిక్ మ్యారేజ్ ఉంది. అది నాకు తెలిసినంత మేర, నేను నేర్చుకున్నంత మేర దాన్ని నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పదలుచుకున్నాను. నా నెక్స్ట్ క్లాస్ టాపిక్ కదమ్మా. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకవేళ మాట్లాడుతున్నట్టయితే. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు సార్. సారీ సార్ షాక్ లో ఉన్నారు. షాక్ లో ఉన్నాను. రైట్, అంటే హ్యాపీలో ఉన్నాను. షాక్ కదండి, హ్యాపీలో ఉన్నాను. సో బేసికల్ గా ఈ సండే యాక్చువల్ గా నేను ఇదే పాయింట్ D3లోని ఏదైతే చెప్పారో మీరు, కార్మిక్ ఇవన్నీ అన్నారు చూసారా, ఇది మ్యారేజ్ లోని D3లో ఎలా చూస్తారు అన్నది ఈ సండే తీసుకుందాం అనుకున్నాను. ఈ సండే రుద్రాకుల సెషన్ ఉంది కాబట్టి నేను తీసుకోవట్లేదు. నెక్స్ట్ సండే ఐ విల్ బి టేకింగ్ ఆన్ ద పర్టికులర్ అబౌట్ D3 ఇన్ ద మ్యారేజ్. తప్పకుండా నేను తీసుకుంటాను. అండ్ వెంకటలక్ష్మి గారి కోసమే సెషన్. సో ఎవ్రీబడి కెన్ లుక్ ఇన్ టు దట్. సార్ మళ్ళీ మీరు తీసుకునే లోపు నా క్లాస్ వచ్చేస్తుందేమో సార్. పర్లేదండి, ఏముంది. రైట్, థ్యాంక్ యూ. ఫణీంద్ర ఇందాక మీరు హ్యాండ్ రేస్ చేశారు, బట్ మళ్ళీ లో రేస్ చేశారు. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ క్వశ్చన్ ఐ టేక్ పార్వతి పద్మ గారు. పార్వతి పద్మ. వెంకటలక్ష్మి గారు, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉంది. ఎంత బాగా చెప్పారంటే చాలా బాగా చెప్పారు. అసలు ఈ కంపారిజన్ చూసారా, మన పూర్వ దీనికి ఈ న్యూ మ్యారేజెస్ కి అట్లీస్ట్ దీని వల్లైనా కొంచెం డైవోర్స్ అనేవి తగ్గుతాయేమో, పిల్లల మధ్య కొంచెం అవగాహన, ఎట్లాగా మనం అర్థం చేసుకోవాలి, అత్తింటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, భర్తని ఆడపడుచుని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చి డైవోర్స్ తగ్గుతాయేమో అనుకుంటున్నాను. కానీ చాలా బాగా చెప్పారండి. జస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. లక్ష్మి గారు అద్భుతం. థ్యాంక్ యూ సార్. అంటే సభాముఖంగా అందరికీ ఒక విషయం చెప్పాలి. లక్ష్మి గారి గురించి ఆవిడతోటి మాట్లాడడం అన్నది గత 3-4 ఏళ్ళుగా జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఆవిడలో చూసిన చేంజ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఓన్లీ VSRO ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. గ్రేట్, కంగ్రాచులేషన్ మేడం. చాలా 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 బాగా చెప్పారు. మీ తొణకుండా, ఎక్కడ కదలకుండా నిశ్చలంగా చెప్పారు, క్లారిటీ తోటి చెప్పారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Krishna Sharma sir. Thank you so much for the opportunity for me to speak about this. Definitely. Thank you. Thank you, Prasad. I'm elated actually to talk about her. Thank you so much. So happy for you that you are a close friends actually. And 5 years నుంచి మీరు ఉన్నారంటే కానీ definitely there will be a lot of like knowledge exchange అవన్నీ ఉంటాయి. సో ఐఎమ్ జస్ట్, నాకు 2 ఏళ్ళ నుంచి తెలుసు, దానికన్నా ముందు ఎవరో తెలియదు. ఇక్కడ అందరూ 2-3 ఏళ్ళ నుంచి నాకు బాగా తెలుసు. సో మాకు అవుట్ సైడ్ వ్యూ కూడా వచ్చిందండి. అవుట్ సైడ్ కూడా వ్యూకి వచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. క్రాంతి కుమారి గారు. ఇప్పుడు పోల్చానండి మిమ్మల్ని, ఫిజికల్ కి ఇప్పటికి పోల్చాను. నమస్కారం. మీకు ప్రత్యేకంగా వెంకటలక్ష్మి గారు, సాధారణంగా నేను అన్ని క్లాసులు అటెండ్ చేస్తాను.
ఒకే పాయింట్లో ఆవిడ విషయం చెప్పొచ్చు అని నేను అభిప్రాయపడుతున్నాను. చెప్పండి ఆవిడ మేడం. అన్నింట్లో కూడాను 100 క్వశ్చన్లు 100 డౌట్లు అడుగుతారు. అలాంటి ఆవిడ ఈ రోజున అందరి డౌట్లు తీర్చే స్టేజ్కి వెళ్ళారు అంటే ఇట్స్ హ్యాట్స్ అప్ టు హర్. అదండి. కాబట్టి ఆ ఒక్క మాట చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఆన్లైన్ దీంట్లో వచ్చాను అనమాట. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. కోదాటి కృష్ణ గారు, కృష్ణవేణి గారు చెప్పండి. మేడం సోల్ సాటిస్ఫాక్షన్ వెంకటలక్ష్మి గారికి. సోల్ సాటిస్ఫాక్షన్ ఇంకా 2 క్లాసులు ఉన్నాయి మేడం. ఆ 2 క్లాసులు కూడా అయిపోతే అప్పుడు. అయినా కూడా ఒప్పుకోవాలి మీరు. సోల్ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. కృష్ణారావు గారు. హలో, చెప్పండి, వినిపిస్తుంది. మెనీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్. వెంకటలక్ష్మి గారు, చాలా బాగా చెప్పారు. నాకు ఏమంత నచ్చిందంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే మొత్తం చూడకుండా అది చూసుకుని మనకి చార్ట్ చూడడం చాలా ఇంపార్టెంట్. అది మీరు క్లియర్గా డిస్క్రైబ్ చేశారు. మెనీ కంగ్రాచులేషన్ ఫర్ దాట్. ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. ఐ హ్యావ్ టేకల్ మెనీ, అంటే చాలా రకాల చార్ట్స్ అవి చూసాను. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది కూటమి చూసుకొని ప్రొసీడ్ అయిపోతారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో చార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ టు రివీల్ in Guna matching. That is very Thank you so good. much. Yeah, clinical session. Yeah, so thank you. So everyone, thank you very much for attending the session. So next session మనకి మేడం వచ్చేసి ఫణీంద్ర మేడం ఒక యా పాయింట్. ఫణీంద్ర. యా ప్లీజ్ ఫణీంద్ర. వెంకటలక్ష్మి నమస్కారం అండి. రండి. 45 వసంతాల వివాహ సుదీర్ఘ ప్రయాణ విశ్లేషణ అద్భుతంగా ఉంది. ఐ మీన్ క్వైట్ ఇంప్రెసివ్ మేడం. నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఐ మీన్ 2 జాతకాన్ని కలిపి ఒకే దగ్గర మ్యాచింగ్ చూడడము, అండ్ మధ్యలో ఇంకొక గురువు గారు వచ్చేసి 2 శుభగ్రహాల మధ్యలో పాపగ్రహాలు ఉన్నప్పుడు అవి పనిచేయవు, వాళ్ళ నేచర్ చక్కగా ఉంటుంది అని కూడా చెప్పారు. సో నాది ఒక చిలిపి ప్రశ్న. ఐ మీన్ ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ చిలిపి అని. ఇప్పుడు ఈ 45 సంవత్సరాల్లో ఎవరి మాట ఎవరు వినడం వల్ల వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారని ఒకటి, జస్ట్ ఆన్ ద ఫన్ సైడ్. ఫన్ సైడ్ మేడం ఇది. అంటే ఇది ఇందులో సీరియస్ కాదు, ఎవరి మనసుని నప్పించడం కాదు. అంటే ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఎవరి కంట్రోల్లో ఎవరు ఉండడం వల్ల. ఇప్పుడు మీరు చెప్పారు భర్త చాలా ప్రేమతో భార్యకి సేవలు చేశారు అని చెప్పారు. కాదు నేను అది చెప్పలే. భార్య హస్బెండ్ కి చాలా ప్రేమగా సర్వీస్ చేస్తుంది. సేవ కాదు, చేశారు. అంటే సర్వీస్ అనే అర్థమైంది. ఓకే, ఐ టేక్ మై వర్డ్ బ్యాక్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పిల్లలు అనే ఒక ఫ్యాక్టర్ వీళ్ళకి మైనస్ అయింది కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. వీళ్ళకి ఏదన్నా కర్మ సిద్ధాంతం అంటే ఒక పూర్వజన్మ ఫలితమో లేకపోతే వివాహానికి ముందు వీళ్ళు చేసిన కార్యాల వల్ల అది పోస్ట్ మ్యారేజ్ వాళ్ళ లైఫ్ మీద ఏదన్నా ఇంపాక్ట్ పడుందా అనే విశ్లేషణకి ఎలాంటి గ్రహాలు చూడడం వల్ల మనం దాన్ని ప్రెడిక్ట్ చేసి ఒక 45 సంవత్సరాల క్రితమే ఎప్పుడైతే వీళ్ళది మ్యారేజ్ ఫిక్సింగ్ జరిగిందో అప్పుడు ఎలాంటి రెమెడీస్ చెప్పుంటే వీళ్ళకి నిజంగా లైఫ్ లో ఆ లేని లోటు కూడా తీరిపోయి ఇంకా హ్యాపీగా ఉండుండే వాళ్ళు అనేది ఒక పాయింట్ మేడం. ఈ 2 క్వశ్చన్స్ నా సైడ్ నుండి ఉన్నాయి. సారీ, ఐ మీన్ ఇఫ్ దిస్ ఇస్ ఎ డీవియేషన్, చాలా ఇన్నోసెంట్ గా అడుగుతున్నాను. పర్వాలేదు సార్, నాకు తెలిసినంత మటుకు నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 45 years బ్యాక్ అయినప్పుడు అప్పుడు ఏమీ చూసుకుని ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ చూసుకుని ఉండరు. రెండవది ఎవరి మాట ఎవరు వింటారంటే ఎవరు తెలివైన వాళ్ళ మాట ఇంకొక అవతల వాళ్ళు విన్నారు అనుకోండి, అసలు గొడవలు ఉండవు. అక్కడ వైఫ్ తెలివైంది, హస్బెండ్ జాబ్ పరంగా డ్యూటీ పరంగా ఉండేవారు. వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయనకి చిన్న ఎర్లీ ఏజ్లో 16 yearsలో ఫాదర్ పోయారు. సో అప్పటికి ఆయనకి వెనకమాల 5 తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ నాన్నగారు పోయేటప్పటికి వాళ్ళ లాస్ట్ తమ్ముడికి 4 years.
సో పెళ్లి టయానికి భార్య భర్త ఇద్దరు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి అందరి పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళ అమ్మగారికి ఇప్పుడు 96 ఇయర్స్, తనతో పాటే పెట్టుకుని ఇంత పొరపచ్చ లేకుండా ఈ రోజుకి స్టిల్ నాతో మాట్లాడుతుంటారు. ఆయన ఉండు అంటే పెద్దవారే, మా ఆవిడ కాళ్ళు గోర్లు తీయడానికి వచ్చిందని చెప్తుంటారు అనమాట. నేను ఆయన ఇప్పుడు చేయడం కోసం కాదు, అంత రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్యలో ఉందంటే భార్య కుటుంబాన్ని మొత్తం చూసుకుంటుంది. ఆయనకి ఇంకేం కావాలి? ఆయన బాధ్యతల్ని ఆవిడ తీసుకుని ఫుల్ఫిల్మెంట్ చేసింది. అప్పుడు ఇంకా ఆయనకి ఏం కావాలి? భార్య మాట వింటలో తప్పే ఉంది. ఆయన పెద్ద ఉద్యోగస్తులు, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ ప్రొఫెషన్లో చాలా హై రేంజ్లో ఉంటారు. నేను ఇంత రేంజ్ ఉద్యోగం, నేను నీ మాట వినాలా, ఇంత కూడా లేదు. ఆయన బాధ్యతలు అవి ఆవిడ ఫుల్ఫిల్ చేశారు. సో ఇక్కడ ఆవిడ హస్బెండ్ వైఫ్ మాట వినడంలో ఆయన ఏమీ ఫీల్ అవ్వలే. సో వాళ్ళ లైఫ్లో హ్యాపీగా సాగింది. అంటే ఇప్పుడు మీరు రెమెడీస్ అంటున్నారు, వాళ్ళప్పుడు సంతానం కోసం అని ఎక్కువ ప్రయత్నాలు చేసి ఉండలేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. ఆ బాధ్యతల్ని వాళ్ళు పిల్లల కింద తీసుకున్నారు. వాళ్ళని బాగా మంచి పొజిషన్ తీసుకురావాలి, వాళ్ళకి మంచి ఇది చూపించాలి. దాన్ని అక్కడ వాళ్ళు ఫుల్ఫిల్ చేసే ఇదిలో వాళ్ళు మాకు పిల్లలు కావాలని అనుకుని ఉండకపోవచ్చు. అది అప్పటికి అన్ని బాధ్యతలు అన్నీ అయిపోయేటప్పటికి అవసరం లేదనిపించవచ్చు. సో అదే ఎవరు లేదు ఏమీ లేదు ఎర్లీ ఏజ్లో అనుకుంటే పిల్లల కోసం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి ఉండవచ్చు, చూడొచ్చు. కానీ వాళ్ళకి బాధ్యతలు ఇవి ఉండడం వల్ల వాళ్ళ బాధ్యతలనే వాళ్ళ పిల్లలు అనుకున్నారు. దాన్ని వృద్ధి తీసుకొచ్చారు, మంచి పొజిషన్స్కి తీసుకొచ్చారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇవాళ రోజు. వాళ్ళు ఇప్పటికీ స్టిల్ నేనైతే నాకు ఏ దానికైనా సరే నేను ఫస్ట్ వాళ్ళ చాట్ మీద అనాలిసిస్ చేసుకుంటా. నాకు అంత ఇదనమాట. ఆయన కష్టం, ఎంత కష్టపడ్డారు. 16 ఏళ్ల వయసు, ఇంటర్ అయిపోయింది. మీరు నిజంగా చెప్తున్నాను, ఇవాళ రోజుల్లో అలా గనక జరిగితే, అలాంటి పొజిషన్లో తండ్రి అయితే చెడు అలవాట్లకు వెళ్ళిపోవచ్చు, దారి తప్పచ్చు. కానీ ఆయన దారి తప్పకుండా నేషనల్ లెవెల్లో ఆయన మంచి ర్యాంకర్, ఒక మంచి ఉద్యోగస్తుడు. అసలే ఎంత హై రేంజ్ అంటే అంత హై రేంజ్. నేను చాలా రోల్ మోడల్గా తీసుకుంటా, ఇన్స్పైర్ అవుతా. ఆయన స్టోరీకి చెప్పడంలో కూడా నేను గర్వంగా ఫీల్ అవుతా, ఆయన స్టోరీని చెప్పడానికి. సో నాకు అంతకంటే నీకు ఎక్కువ చెప్పలేను కూడా నేను ఆయన గురించి. థ్యాంక్ యూ వెరీ గుడ్.